Good. IP address. IP address is the internet protocol address. Uh, it helps identification of the device. With the help of this IP address, we can able to identify the device which is available in any other network. The device which is available in any other network. Yes. Network. IP address. IP stands for internet protocol. IP stands for internet protocol. So with the help of this internet protocol, so we are able Then to identify the device. and we can able to reach the device. So ఒక device కి IP address ఉంటుంది. ఆ IP address 1.2.3.4 ఉంటుంది. So with the It is help of this 1.2.3.4, okay, I can able to reach this server. That's it. Because see, whenever you want to connect any server, it requires an IP address. Otherwise, we don't know. So otherwise, we don't know anything. That's why it requires an IP address to connect any server, boss. To reach any server, it requires an IP address. Okay, good. So to reach any server, it requires an IP address. But anyway, server will be locked, boss. Server will be locked already. Yes. This is what? Server, and this will be locked. What is this? This was already locked, boss. Okay. సో ఈ లాక్ ఓపెన్ చేయాలంటే మనకి ఏం కావాలంటే కీ కావాలి. కీ ఈ కీ ఇలా 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 ఓపెన్ చేయొచ్చు. కానీ సార్ ఇఫ్ ఇన్ కేస్ కీ మిస్ అయితే సార్ ఈ కీని మళ్ళీ మనం జనరేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ కీని మనం ఎలా పిలుస్తామంటే ఈ కీని సింపుల్ గా పాస్వర్డ్ అని పిలుస్తాం. పాస్వర్డ్ జనరల్ గా దట్ మీన్స్ వాట్? జస్ట్ యూజ్ దిస్ పాస్వర్డ్, అంతే టు ఓపెన్ దిస్ లాక్. దిస్ ఇస్ వాట్? లాక్, LOCK లాక్. ఓకే అనుకోండి. సో దీన్ని పాస్వర్డ్ అని పిలుస్తాం, దీన్ని లాక్ అని పిలుస్తాం. అయితే జనరల్ భాషలో అలా పిలుస్తాం, కానీ జనరల్గా అంటే మీరు లాక్ పాస్వర్డ్ అనే గుర్తుపెట్టుకోండి. దీని ఫుల్ మీనింగ్ ఏంటంటే సింపుల్గా, ఎస్, దిస్ ఇస్ వాట్ పబ్లిక్ కీ, దిస్ ఇస్ వాట్ ప్రైవేట్ కీ. జనరల్ అంటే నార్మల్గా AWS లో మీనింగ్ ఇది. యాక్చువల్గా పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఇది కీనే, ఇది కీనే. ఎస్, రెండు కీసే. ఎస్, అందుకనే ఈ రెండు కీస్ కాబట్టి, అంటే ఈ రెండు కదా, టూ ఐటమ్స్ కదా. ఎస్, 2 ఐటమ్స్ కాబట్టి పేర్ అనమాట. 2 ఐటమ్స్ మనం పేరు అంటాం కాబట్టి ఇది కీ కాబట్టి కీ పేర్ అన్నాడు ఎవరు? AWS వాడు. వెరీ వెరీ డిఫికల్ట్ టెర్మినాలజీ ఏంటంటే ఇదే. ఈ కీ పేర్ అనేది అర్థం చేసుకోగలిగితే ఎక్సలెంట్. అదర్వైజ్ AWS మీకు అర్థమే కాదు. సో కీ అంటే ఏంది? లాక్, అంతే. ఇది అనుకోవాలి. కీ ఇక్కడ ఒక లాక్. మరి ఈ కీ ఏంది? ఇది పాస్వర్డ్, అంతే. సో ఇది పాస్వర్డ్ ఇన్ ద సెన్స్ కీ. ఇది లాక్, ఇది కీ. అయితే రెండు కీసే అంటాం. దాన్ని పబ్లిక్ కీ అంటాం, దీన్ని ప్రైవేట్ కీ అంటాం, సింపుల్ గా అంటే AWS టెర్మినాలజీలో. అయితే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అనేది ఇప్పుడే మీకు అర్థం కాదు కాబట్టి నేనేంటంటే లాక్ కీ భాష చెప్తున్నా, లాక్ పాస్వర్డ్ భాష చెప్పేస్తున్నా. దట్ మీన్స్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ఎ లాక్. ఆఫ్టర్వర్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లాక్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ కీ, అట్లా అనమాట. సో దానికోసం మనకి AWSలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక సర్వర్ తయారు చేసేటప్పుడే ఎస్ మనము లాక్ తయారు చేస్తాం. లాక్. సో లాక్ అంటే ఇది ఎస్. ఆ లాక్ని ఈ సర్వర్కి ఫిక్స్ చేస్తాం, బాస్. ఎస్, దిస్ ఈజ్ లాక్, దిస్ వాజ్ ఫిక్స్డ్ దిస్ సర్వర్. ఓకే, అయిపోయింది, సర్వర్కి ఫిక్స్ అయిపోయింది ఇది లాక్. సో ఈ లాక్ సర్వర్ ఫిక్స్ అయింది, కానీ మరి ఈ లాక్కి సర్వర్ ఫిక్స్ అయిన తర్వాత పొరపాటులో మనం ఈ సర్వర్ ఇక్కడ ఉన్నాం, మనం ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే లాక్ అయింది. హే హూ ఆర్ యూ అనిద్ది వెంటనే. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు సర్వర్, హూ ఆర్ యూ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు నేనేం చేయ, హే ఐఎమ్ ఏ యూజర్, ఎస్ ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ సర్వర్ బికాస్ ఐ హ్యావ్ ఎ పాస్వర్డ్ టు ఓపెన్ దిస్ లాక్, ఐ హ్యావ్ ఎ కీ టు ఓపెన్ దిస్ లాక్ అని మీరు వెళ్తారనమాట. అప్పుడు వెంటనే ఈ కీ అనేది ఎట్లా వచ్చిందో తెలుసా? ఈ కీ అనేది ఈ లాక్ ద్వారానే నేను తయారు చేశా. ఎలాగా? దానికి లాక్ తయారు చేయడానికి ఒక టూల్ ఉపయోగించా. ఆ టూల్ సహాయంతో ఎస్ ఈ కీ తయారు చేసేసా నేను, అంతే. అంటే ఎవరైతే మీరు లాక్ ఉందో ఆ లాక్ని డైరెక్ట్గా ఈ టూల్ సహాయంతో కీ లాగా తయారు చేసా, అంతే. విత్ ద హెల్ప్ అంటే ఈ లాక్ నుంచే నేను కీ తయారు చేశాను కాబట్టి ఈ కీ మాత్రమే ఈ లాక్ సెట్ అయింది. వేరే కీ తీసుకొచ్చి పెట్టావా, హే హూ ఆర్ యూ అనేది.
అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే మీ ఇంటి డోర్ ఉంది బాస్, మీ ఇంటి డోర్ లాక్ అయింది, దాని తాళం ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. దాని లాక్ ఎక్కడుంది? ఇంటి డోర్కు ఉంది యాక్చువల్గా. పొరపాటులో పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి అమ్మాయి లాక్ వేసారని దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే, హూ ఆర్ యూ, దిస్ ఇస్ లాక్డ్ అంతే. బట్ దిస్ ఇస్ నాట్ ఏ యూనో దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కీ, దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కీ అంటది అది. అట్లాగే ఇక్కడ కూడా ఏమంటే, ఒక సర్వర్లో మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ సర్వర్కి ఒక పాస్వర్డ్ కావాలి. అంటే లాక్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్నే మనం కీ అంటాం, ఆ కీనే మనం ప్రైవేట్ కీ అంటాం. అసలు ఆ కీ ప్రైవేట్ కీ ఎలా తయారు చేస్తాం అనేది అంటే టూల్ ఉపయోగించి తయారు చేస్తాం. ఏ టూల్ అది? దాని పేరే పట్టీ కీజన్ టూల్. పట్టీ కీజన్, ఎస్ ఫ్రెండ్స్. With the help of this putty key generation tool, I can able to create a password for my server, for my Linux server. Yes. ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడ ఉన్న ఈ లాక్ ను ఓపెన్ చేసి ఎస్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోతాం. ఐపీ అడ్రస్ దేనికి సార్? సర్వర్ రీచ్ అవ్వడానికి మాత్రమే, అంతే. పాస్వర్డ్ దేనికి సార్? సర్వర్ లోపలికి వెళ్ళటానికి మాత్రమే. వెళ్ళిన తర్వాత నువ్వు ఒక యూజర్గా లాగిన్ అవ్వాలి, అదొక వేరే స్టోరీ మళ్ళీ. ఇక్కడ వరకే నేను చెప్తాను. అట్లా అది ఎలాగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పేసాను. ఎలాగా? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇట్లా దిస్ సర్వర్, ఇది లైనక్స్ సర్వర్. ఎస్. సో మీరు ఇది ఏడబ్ల్యూఎస్ అనే ప్రదేశం. ఏడబ్ల్యూఎస్ అనే ప్రదేశంలో సర్వర్ తయారు చేసిన వెంటనే ఐపీ అడ్రస్ వస్తుంది. దాని ఐపీ అడ్రస్ వస్తుంది. ఐపీ అడ్రస్ అంతా 1.2.3.4 ఐపీ అడ్రస్. ఓకే. సో ఈ సర్వర్కి నేను లాక్ పెట్టేస్తా. లాక్ ఇట్లా అదే ఇట్లా లాక్ పెట్టేస్తా. దిస్ ఇస్ లాక్, అంతే. లాక్ అనేది సర్వర్ తయారు చేసేటప్పుడే కీ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఈ లాక్ ఉపయోగించి నేను పాస్వర్డ్ కూడా తయారు చేసుకుంటా సింపుల్ వర్డ్స్లో. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మనకి ఎవరైనా సరే ఒక సర్వర్కి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, బాబు సర్వర్ ఐపీ అడ్రస్ ఇదమ్మా, ఓకే, ఈ సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ఈ యూజర్ నేమ్ ఉపయోగించమ్మా అంటారు, ఈ పాస్వర్డ్ ఉపయోగించమ్మా అంటారు, అంతే. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఒక సర్వర్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీగా ఉండాలి. ఎక్కడ? లైనెక్స్లో. అదర్వైజ్ లైనెక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ, నిన్ను యాక్సెప్ట్ చేయదు అది. కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా తయారు చేసి మనకి ఇస్తాడు. ఆ తర్వాత సర్వర్కి లాక్ పెట్టేస్తాడు, దానికి పాస్వర్డ్ కూడా తయారు చేసి మనకి ఇచ్చేస్తాడు. ఓకే, మనం ఏం చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాస్వర్డ్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎస్, నేను లోపలికి వెళ్ళి వర్క్ చేస్తా. దిస్ ఈస్ అవర్ డైలీ టాస్క్, అంతే. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే. ఓకే, సరే, ఓకే, బాగానే ఉంది సింపుల్గా. ఇప్పుడు యాక్చువల్గా నేనేమో ఇక్కడ ఉన్నాను. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్, ఓకే. ఆ సర్వర్ ఏమో అక్కడ ఉంది. నేను ఒక నెట్వర్క్లో ఉన్నా యాక్చువల్గా. దిస్ ఈజ్ మై ఆఫీస్ నెట్వర్క్. ఎస్. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్. ఎస్. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ల్యాప్టాప్. మరి ఈ ల్యాప్టాప్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అదేంటిది? 5.6.7.8. దిస్ ఇస్ ఐపీ అడ్రస్ ఫర్ ల్యాప్టాప్, అంతే. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈ ఐపీ అడ్రస్నే ప్రైవేట్ ఐపీ అని పిలుస్తాం, ఆర్ యూ కెన్ సే లోకల్ ఐపీ అని పిలుస్తాం. లోకల్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, లోకల్ ఐపీ, ఆర్ యూ కెన్ సే పర్సనల్ ఐపీ అని పిలుస్తాం. బట్ ఈ ఐపీని ఐటీ ఇండస్ట్రీలో ఎవరు డిస్ప్లే చేయరు. ఎస్, ప్లీజ్. ఓకే, గుడ్. డోంట్ డిస్క్లోజ్ దిస్ ఐపీ అడ్రస్ టు ఎనీబడి, ఈవెన్ మీ టీమ్ మేనేజర్, మీ టీమ్ మేట్స్ కూడా చేయకూడదు. ఓకేనా? సరే, ఓకే సార్, బాగానే ఉంది, సింపుల్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నెక్స్ట్ ఏం వచ్చింది? ఏం లేదు, సింపుల్గా నువ్వు ఇక్కడ ఉంటావు, నీ సర్వర్ ఇక్కడ ఉంది, ఏడబ్ల్యూఎస్లో ఉంది. ఎస్. ఇప్పుడు ఈ సర్వర్ని నువ్వు టచ్ చేయాలా అంటే అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఇలా రిక్వెస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హూ ఆర్ యూ, స్టాప్ ప్లీజ్ అంటాడు ఐఎస్పి. ఎవరు? నువ్వేనా? ఓకే, నేను నీకు కనెక్షన్ ఇచ్చింది నేనే. ఓకే, ప్లీజ్ కమ్. అప్పుడు ఐఎస్పి వాడు ఇదిగో ఇక్కడ 5.6.7.8 తీసుకుంటాడు. ఓకే, నువ్వు అక్కడి నుంచి వస్తున్నావా? అవునవును, నేను అక్కడి నుంచే వస్తున్నా. ఓకే, నీది ఆ ల్యాప్టాప్? ఎస్. ఓకే, సరే, నువ్వు 5.6.7 అనేది మా దగ్గర పెట్టేసాయి. ఓకే, చేసిన తర్వాత మేమేం చేస్తామంటే, ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర, వాడు ఏం చేస్తాడంటే ఈ ఐపీని తీసుకొని మరొక కొత్త ఐపీని జనరేట్ చేస్తాడు. దట్ మీన్స్ వాడు న్యూ ఐపీ అడ్రస్ని జనరేట్ చేస్తాడు, న్యూ ఐపీ. సో ఈ న్యూ ఐపీ అనేది ఏమయ్యా అంటే దాన్నే మనం గ్లోబల్ ఐపీ అంటాం, దాన్నే మనం పబ్లిక్ ఐపీ అంటాం. గ్లోబల్ ఐపీ అడ్రస్ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కొత్తగా ఒక జనరేట్ చేస్తాడు. ఎవరు?
ఈ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే NAT, నాట్. నాట్ అంటే ఏం సార్ మాకు తెలియదు. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. వీడి డ్యూటీ, Translate. వీడు ఏం చేస్తాడు, లోకల్ IP అడ్రస్ని తీసుకుంటాడు, గ్లోబల్ IP అడ్రస్గా కన్వర్ట్ చేసి మనకి ఇస్తాడు కొత్తది. అంటే కొత్తది అంటే ఎంత, ఇది సంథింగ్ కాల్డ్ ఓకే 192 ఆర్ సంథింగ్ 168 ఆర్ సంథింగ్ ఏదైనా సరే, ఆర్ 10.5.6. ఇట్లా ఏదైనా సరే ఒక IP. అంటే ఈ IP అడ్రస్ వేరే, ఎస్ వేరే, ఇది వేరే, ఇది వేరే. ఇదేమో లోకల్ IP అడ్రస్, అది మన ల్యాప్టాప్ IP అడ్రస్. ఇదేమో గ్లోబల్ IP అడ్రస్. ఎస్. సో ఈ గ్లోబల్ IP అడ్రస్ అనేది ఏం చేస్తుంది అంటే టాక్ టు ఇంటర్నెట్. ఎస్, దిస్ ఇస్ ఇంటర్నెట్ బాస్. ఈ గ్లోబల్ IP అడ్రస్, ఇంటర్నెట్ నన్ను వెళ్ళి నువ్వు అక్కడికి అనిద్ది. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ, ఎక్కడికి వస్తున్నావు నువ్వు అనిద్ది. మళ్ళీ వెంటనే ఎందుకు ఇంటర్నెట్కి తెలియదు. హూ ఆర్ యూ, బాబు నేను AWS ఉంది కదా, అక్కడ సర్వర్ ఉంది కదా, ఇదిగో ఆ సర్వర్ని రీచ్ అవ్వాలా. సర్వర్ని రీచ్ అవ్వాలా, దాని IP అడ్రస్ నాకు చెప్పు అనిద్ది. ఎవరు, ఇంటర్నెట్. వేర్ ఈజ్ యువర్ సర్వర్, AWS. మరి వాట్ అబౌట్ IP అడ్రస్ టు రీచ్ ద సర్వర్, అదర్వైజ్ నాకు ఎలా తెలుస్తుంది. కాబట్టి నువ్వు నీ సర్వర్ యొక్క IP అడ్రస్ ఇవ్వాలి. సర్వర్ అంటే ఇది ఇక్కడ AWS లో ఉన్న సర్వర్. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఎస్ నీ ల్యాప్టాప్ దగ్గర. దిస్ ఈజ్ వాట్ సోర్స్. మరి ఎక్కడ కనెక్ట్ అవ్వాలంటున్నావు, డెస్టినేషన్. దట్ మీన్స్ వాట్, డెస్టినేషన్ IP అడ్రస్ ఇవ్వాలా. డెస్టినేషన్ సర్వర్ IP అడ్రస్ నువ్వు ఇక్కడ ఇవ్వాలా. ఎక్కడ ఇవ్వాలి సార్, AWS లోనో. నో, నీ ల్యాప్టాప్ లోనే ఇవ్వాలా. అయితే ఇస్తే ఏమైంది, అది ఇంటర్నెట్ రిసీవ్ చేసుకునేది. సో డెస్టినేషన్ సర్వర్ IP అడ్రస్ మస్ట్ బి సప్లైడ్, అదర్వైజ్ యూ విల్ నాట్ బి రీచ్డ్ దిస్ సర్వర్. అంతే. యూ మస్ట్ ప్రొవైడ్ సర్వర్ IP అడ్రస్. సో ఆ సర్వర్ IP అడ్రస్ ఇంటర్నెట్ తీసుకునేది. అప్పుడు వెంటనే ఇంటర్నెట్ ఓకే వస్తున్నా ఇక్కడికి వస్తుంది. ఈ నెట్వర్క్ దగ్గరికి రాగానే వెంటనే ఇక్కడ AWS వాడు మామూలుడు కాదు కదా, వాడేం సెక్యూరిటీ గార్డ్ని పెట్టేస్తాడు. బాబు హూ ఆర్ యూ, ఇంటర్నెట్ ఎక్కడికి వస్తున్నావు, ఇది నా నెట్వర్క్, ఐఎమ్ AWS. అయ్యా బాబు AWS, నువ్వు అన్నది కరెక్టే, బాగుంది, కానీ మీ AWS లో ఉన్న ఒక సర్వర్ని నేను రీచ్ అవ్వడానికి వస్తున్నా. ఓకే, అయితే సర్వర్ని రీచ్ అవ్వడానికి వచ్చేటప్పుడు అసలు నువ్వు ఎవరు, అసలు నీకు ఆథరైజేషన్ ఉందా లేదా, అంటే సెక్యూరిటీ అంటే ఇట్లా మనకి అపార్ట్మెంట్లోకి మనకి ఎవరన్నా వచ్చేటప్పుడు ఏం చేస్తాం, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. బాబు హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ అపార్ట్మెంట్, ప్లీజ్ షో మీ యువర్ వ్యాలిడ్ ID ప్రూఫ్. లేదా ఎవరన్నా రమ్మన్నారా మిమ్మల్ని అని చెప్తారు. అంటే అది ఎలాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా సరే IP అడ్రస్ అనేది ఉంది నా దగ్గర కరెక్టే, కానీ మధ్యలో గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆపుతాడు, వాడే సెక్యూరిటీ గార్డ్. ఓకే బాస్, ఇప్పుడు అపార్ట్మెంట్లో మీరు ఆల్రెడీ ఎస్ చూడండి, యాక్చువల్గా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఎస్ ఎక్సలెంట్. ఇక్కడ అపార్ట్మెంట్లో ఏమన్నాడు, ఇక్కడ ఎస్ ఇక్కడ చూసారా, అపార్ట్మెంట్లో ఇదిగో ఇట్లా 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 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే గుడ్. ఈ ఫ్లాట్లో ఒక VIP ఇక్కడ వచ్చాడు బాస్. VIP అతను సింపుల్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు, కూర్చున్నాడు. అతను ఇక్కడ ఉన్నాడు. ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత అంటే 102. ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత 101. ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత 201. ఇది ఎంత 202. ఇదేంది ఇది, ఎస్ KK అపార్ట్మెంట్ ఇది. ఓకే KK అపార్ట్మెంట్, ఎస్. ఇప్పుడు ఈ KK అపార్ట్మెంట్ అనే వ్యక్తి ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యక్తి ఇలాగా ఉంటాడు, ఇలా వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఇది మరి VIP ఉన్న అడ్రస్ కదా 102 అంటే, మరి మామూలు విషయం కాదు కదా, సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అప్పుడు ఈ KK అపార్ట్మెంట్లో చుట్టుపక్కల మొత్తం ఇట్లా కన్ఫామ్గా క్లోజ్డ్ ఉంటుంది. ఇక్కడ ఒకటే గేట్ ఉంటుంది. మనోడు మామూలుడు కాదు కదా, సరాసరి ఇలా వస్తున్నాడు. హూ ఆర్ యూ, స్టాప్ అంటది. ఎవరు, సెక్యూరిటీ గార్డ్. స్టాప్ ఇట్. ఎవరు నువ్వు, ఇట్రా పక్క సైడ్కి రా. ఈ సైడ్ ఏంది, ఓకే హూ ఆర్ యూ, ఎవరు నువ్వు. నేను యాక్చువల్గా నా పేరు సంథింగ్. సో ఐ వుడ్ లైక్ టు మీట్ దిస్ VIP ఇన్సైడ్ 102 రూమ్ నెంబర్. కరెక్టేరా బాబు, 102 నెంబర్ రూమ్లోకి నిన్ను పంపించాలంటే నీ దగ్గర ఆ VIP దగ్గర నుంచి వచ్చిన స్లిప్ ఒకటి ఉండాలి. పాస్ ఉందా, ఎస్ అంటే ఏంది, VIP పాస్. ఆ పాస్ ఉందా, లేదండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అంతే. అరే అదేంది అంతే. మరి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ముందుగానే ఎస్ అంటే ఆథరైజేషన్ తీసుకున్నారో వాళ్ళని మాత్రం నేను అలౌ చేయమని నన్ను ఇక్కడ పెట్టారు. ఆయన సెక్యూరిటీ గార్డ్, ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్. అంతే, నేను అతను ప్రొటెక్ట్ చేయాలి. ఎస్ సార్, నో, దాట్స్ వై నో, ఐ డోంట్ వాంట్ టు అలౌ యూ బాస్, ప్లీజ్ గో అవే అంటాడు వాడు. అప్పుడు ఇంకో పర్సన్ వచ్చాడు.
స్టైల్గా ఇలా ఇలా వచ్చేసి "ఏ, చూసుకో విఐపి పాస్ అన్నాడు. ఓకే విఐపి పాస్, ఓకే ఓకే యూ కెన్ గో నౌ, ఎస్. అప్పుడు ఇలా 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 అంటే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, ఇట్ విల్ చెక్ యువర్ ఆథరైజేషన్ వెదర్ యు ఆర్ ఎ వ్యాలిడ్ పర్సన్ ఆర్ ఇన్వాలిడ్ పర్సన్. అర్థమైందా? సో వెదర్ ఇవాళే వ్యాలిడ్ పర్సన్ ఆర్ ఇన్వాలిడ్ పర్సన్ చెక్ చేస్తాడు సెక్యూరిటీ గార్డ్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఏడబ్ల్యూఎస్ లో కూడా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఓకే సార్, ఇక్కడంటే మనుషులు పెట్టారు కదా, అక్కడ కూడా మనుషులు ఉంటారు. నో 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 నో, మనుషులు కాదు బాబు, అది సాఫ్ట్వేర్ అనుకో లేకపోతే ఇంకోటి అనుకో ఏదైనా అనుకో, అట్లా మనుషులు ఉండరు అక్కడ. అర్థమైందా? ఇది సరే, దాని సర్వర్ ఎదురుగా మనిషి ఉండి ఆ మనిషి కంట్రోల్లో నో 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 నో. చెప్తా, అది ఎలాగో నేను చెప్తా. సరే సరే బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ విషయం అర్థమైంది మాకు. ఈ సెక్యూరిటీ గార్డ్కి పాస్ చూపిస్తేనే లోపలికి పంపిస్తాడు. ఎస్. మరి సార్ ఇప్పుడు ఈ కేకే అపార్ట్మెంట్ అనేది ఎట్లా అంటారు? ఈ కేకే అపార్ట్మెంట్నే మనం ఏడబ్ల్యూఎస్ అనుకోవాలా? ఎస్, దిస్ ఇస్ ఎన్ ఏడబ్ల్యూఎస్. మరి సార్ ఈ ఫ్లాట్లు ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ సర్వర్ అనుకో. సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3, సర్వర్ నెంబర్ 4 డాష్ డాష్ డాష్, సో మెనీ సర్వర్స్ ఉన్నాయి. ఆ సర్వర్ అనేది ఎక్కడ 22 వస్తుంది, సారీ 102 వస్తుంది, ఇదేమో 101 అట్లా అనమాట. కాబట్టి ఈ సర్వరే, ఈ సర్వర్ని రీచ్ అవ్వాలంటే నంబర్ తెలియాలి నీకు. అర్థమైందా? ఫ్లాట్ తెలిసింది ఏడబ్ల్యూఎస్ఏ, కానీ నెంబర్ ఏంటది? డోర్ నెంబర్ బాస్. డోర్ నెంబర్, వాట్ ఈస్ యువర్ డోర్ నెంబర్? ఎస్ 102. వాట్ ఈస్ దిస్ డోర్ నెంబర్? 101. అట్లా డోర్ నెంబర్లు అనమాట. అంటే సర్వర్లకు కూడా డోర్ నెంబర్లు ఉంటాయి సార్? ఉంటాయి. సర్వర్లకు కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటుంది సార్? ఉంటుంది. సర్వర్కి కూడా ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉంటుంది. ఎస్. అంటే డోర్లు ఉంటాయి సార్ సర్వర్కి కూడా? ఎస్, డోర్లు ఉంటాయి అనుకోవాలి, అంతే, తప్పదు. అర్థమైందా? అట్లా అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ 102 అని డోర్ నెంబర్ సప్లై చేసావో సెక్యూరిటీ గార్డ్కి, వాడు చూసుకుంటాడు. ఆ డోర్ నెంబర్ ఎంతమ్మా? 102. ఓకే 102నా? వాడు చెక్ చేసుకుంటాడు ఈ ఫ్లాట్లో 102 ఉందా లేదా. ఆ 102నా? ఓకే ఓకే వెళ్ళిపో. అప్పుడు వెళ్ళి నువ్వు లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అవుతావు. సో దిస్ ఇస్ వాట్ అవర్ డోర్ నెంబర్, అవర్ సర్వర్ డోర్ నెంబర్, ఇన్కమింగ్ డోర్ నెంబర్, అంతే. ఇవన్నీ ఎవరు చెక్ చేస్తారు? సెక్యూరిటీ గార్డ్. వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ నాట్, దిస్ విల్ చెక్ యూ బాస్. ఓకే, మరి ఎట్లా సార్, ఏంది మీరు నెంబర్లు అంటున్నారు, డోర్లు అంటున్నారు, మాకేమో అసలు మేము చదువుకున్నదేమో ఎంబీఏ చేసాం, మేమేమో మరి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, మీరు చెప్పేది మాకు అర్థమైద్దా లేదా? స్పష్టంగా అర్థమైద్ది, మనసు పెట్టి వినాలి, అంతే, సింపుల్. లైఫ్లో పైకి రావాలనుకొని వినాలి, అంతే, సింపుల్. పైకి వచ్చేస్తావు అంతే. బద్ధకంగా ఉంటే ఇక పక్కనోడికి కూడా బద్ధకం తగిలిద్ది, వెంటనే వాళ్ళు కూడా గందరగోళం అయిపోతారు. కాబట్టి బద్ధకాన్ని వీడాలి. సరే, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా ఈ క్లాసులు వినవద్దు దయచేసి. సరే, ఇప్పుడు ఇలా ఉంది బాస్. ఓకే, ఇది 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 అసలు ఏంటి సార్, ఇది ఇలా రాశారు ఏంటి అసలు ఇది? అంటే నేనేం చెప్తానంటే సింపుల్గా చూడండి బాస్, ఇది యాక్చువల్గా ఒక సర్వర్ అమ్మా. ఓకే, ఒక సర్వర్ యాక్చువల్గా. ఈ సర్వర్లో మనకు బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది. అదేంది? ఫ్లిప్కార్ట్ అనే బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది యాక్చువల్గా. ఫ్లిప్కార్ట్ ఈ సర్వర్లో నువ్వు రీచ్ అవ్వాలంటే ఇక్కడ ఉంటావు. ఇలా 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 వస్తూ ఉంటావు. వచ్చిన వెంటనే హూ ఆర్ యూ, స్టాప్ ఇట్ అంటాడు వాడు. ఎవడు? సెక్యూరిటీ గార్డ్. వాడికి నేను ఫ్లిప్కార్ట్ని యాక్సెస్ చేసుకోవడానికి వస్తున్నా. అప్పుడు వాడు ఓకే గో అండ్ యాక్సెస్. అట్లా సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే నిన్ను డైరెక్ట్గా చెక్ చేస్తూ ఉంటాడు, వెదర్ యువర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా నీ సర్వర్ ఇక్కడ ఉంది, ఏడబ్ల్యూఎస్లో ఉంది. దిస్ ఈజ్ యువర్ సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఎస్ ఎస్. సో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4. ఎస్ ఎస్. దాని డోర్ నెంబర్ ఎంత అంటే ఇక్కడ ఈ డోర్ నెంబర్ 22 బాస్. అంటే 22 డోర్ నెంబర్ ఓపెన్ చేయాలి, అదర్వైజ్ ఇక్కడున్న ఈ వ్యక్తి ఇలా 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 ప్రయాణం చేసి లోపలికి వెళ్తాడు, అట్లా డోర్ నెంబర్ ద్వారాగా. అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డు చెక్ చేస్తూ ఉంటాడు. ఎంత నీ డోర్ నెంబర్? 22. 22 అయితే వెళ్ళిపో. ఓకే వెళ్ళిపో. అంటే దాని అర్థం ఏంది? డోర్ నెంబర్ 22 ద్వారాగా మనం వెళ్తాం, వెళ్ళి మనం వర్క్ చేస్తాం లైనక్స్ సర్వర్లో. అదే డిఫాల్ట్ డోర్ నెంబర్ ఫర్ లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్ డిఫాల్ట్ డోర్ నెంబర్ అంతా ఇది. అంటే డోర్ అంటే ఏంది మాకు అర్థం కావట్లేదు సార్, చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, ఇది ఒక సర్వర్ బాస్. ఈ సర్వర్లో ఒక అప్లికేషన్ ఉంది యాక్చువల్గా. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ యాక్సెస్ దిస్ అప్లికేషన్, మీరు ఇక్కడ నుంచి ఇలా 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 రిక్వెస్ట్ పంపిస్తారు. పంపించినప్పుడు చెప్తుంది ఇక్కడ డోర్ ఉంటుంది, ఈ డోర్ ద్వారా నువ్వు వెళ్తావు.
వెళ్ళేసి అప్లికేషన్ నువ్వు యాక్సెస్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ నీకు కొంత రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ అనేది ఇటు ఈ గేట్ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ గేట్ ఏమో ఇన్కమింగ్ గేట్, ఓకే. సెకండ్ గేట్ ఏమో అవుట్ గోయింగ్ గేట్. రెస్పాన్స్ వచ్చే గేట్ అంటే మీరు ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ అనేది ఇన్కమింగ్ గేట్ ద్వారా వస్తుంది, రెస్పాన్స్ అనేది అవుట్ గోయింగ్ గేట్ ద్వారా వస్తుంది. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ వాట్ అవుట్పుట్, రిక్వెస్ట్ ఇన్ ద సెన్స్ వాట్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ ఇస్తే "ఏ బాబు బ్యాలెన్స్ చెక్ చేయి", బ్యాలెన్స్ చెక్ చేయడం అది ఒక రిక్వెస్ట్ అనమాట, సర్వర్కి నువ్వు ఇస్తున్నావు. ఆ సర్వర్కి ఇచ్చే రిక్వెస్ట్ ఇన్కమింగ్ గేట్ ద్వారాకి వెళ్ళిద్ది. ఆ తర్వాత అప్లికేషన్ అర్థం చేసుకుని ప్రాసెస్ చేసి నీకు బ్యాలెన్స్ చెప్పాలి కదా, "ఏ బాబు నీ బ్యాలెన్స్ 5,000 అని చెప్పాలి కదా", అప్పుడు వెంటనే సర్వర్ రెస్పాన్స్ ఇచ్చిద్ది. దాన్నే మనం ఏమంటాం అవుట్పుట్. అంటే దాని అర్థం ఏంది, నువ్వు ఎప్పుడైతే కార్డు ఇన్సర్ట్ చేసావో ఆర్ లేకపోతే నువ్వు ఎప్పుడైతే ఫోన్పేలో ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ అని నొక్కావో నీకు అవుట్పుట్ వస్తుంది. కానీ అవుట్పుట్ వచ్చే గేట్ వేరు, దాని పేరు అవుట్ గేట్. బట్ ఇన్కమింగ్ వచ్చే గేట్ వేరు, దానికి పేరు ఇన్ అండ్ అవుట్. ఇన్ అండ్ అవుట్, దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ అ ఎంట్రీ డోర్, దిస్ ఇస్ ఎంట్రన్స్ డోర్. ఎంట్రీ డోర్ ఆర్ ఎంట్రన్స్ డోర్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇంగ్రెస్ అంటారు దాన్ని, ఇంగ్రెస్. సరే ఇవన్నీ మాకు అవసరమా అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొంత సమయం తర్వాత మీరు చాలా చక్కగా మీకు ఇది అర్థమైంది. ఓకే, సరే అవుట్ గేట్ అంటే ఏంటి సార్, దాన్ని మనం ఏమంటాం, ఎస్ అవుట్ గేట్ని ఏంటంటే అవుట్ అంటాం, ఓకే. దాన్నే మనం ఏమంటాం అంటే ఇగ్రెస్. అదేం సారు ఇక్కడేమో ఇంగ్రెస్ అన్నారు, ఇక్కడేమో ఇగ్రెస్ అన్నారు అంటే డోర్ బాబు, ఇది డోర్, వచ్చే డోర్ ఇదంతే. ఆ డోర్లో సర్వర్కి రీచ్ అవుతాం. అది ఎవరైనా అంతేనా, ఎవరైనా సరే డోర్ నుంచి రావాల్సిందే. మీరైనా అంతే, మీరైనా మీ ఫ్లాట్లోకి రావాలంటే డోర్ నుంచి రావాలి. లేదు పైనుంచి వస్తానంటే కుదరదు, నో వే. అట్లాగే ఎప్పుడైనా సర్వర్లో డోర్లు ఉంటాయి, ఫ్రంట్ డోరు, బ్యాక్ డోరు, సైడ్ డోర్లు మనకు తెలిసినాయి. కానీ ఇక్కడ ఏంది ఎంట్రన్స్ డోర్, ఎంట్రన్స్ డోర్. ఇదేంది ఇది అవుట్ అంటే ఏంది ఎగ్జిట్ డోర్, ఎగ్జిట్. ఇదేమో ఎంట్రన్స్ డోర్ ఆర్ ఎంట్రీ డోర్, ఇదేమో ఎగ్జిట్ డోర్. అంటే ఎంట్రీ డోర్ అంటే ఏంది రిక్వెస్ట్ వచ్చే ప్రదేశం, ఎగ్జిట్ డోర్ అంటే ఏంది రిక్వెస్ట్ మళ్ళీ బయటకు వచ్చే ప్రదేశం, రెస్పాన్స్ ఇచ్చే ప్రదేశం. రిక్వెస్ట్ రెస్పాన్స్, ఇలా రిక్వెస్ట్ వస్తుంది, ఇలా రెస్పాన్స్, రిక్వెస్ట్ ఇట్లా వస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సర్వర్. ఓకే, సర్వర్ కెన్ టేక్ యువర్ రిక్వెస్ట్ and process your request and response and give some response. This is called server. అంతే, సర్వరే ఈ పని చేసేది. సో సర్వర్ టేక్స్ యువర్ రిక్వెస్ట్, process your request and give some information, some output, some response. This is called సర్వర్. అంతే, సర్వర్ అంటాం మనం దాన్ని. ఓకే, దిస్ ఇస్ అన్ బిగ్ సైజ్ మిషన్ ఆర్ బిగ్ సైజ్ ఇంజిన్. యాక్చువల్గా చెప్పాలంటే బిగ్ సైజ్ మిషన్ ఆర్ బిగ్ సైజ్ ఇంజిన్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో AWS లో ఇలాగా మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటాడు బాస్, ఒక సెక్యూరిటీ గార్డ్. వాడు ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు, లోపలికి పంపించే ముందుగా మిమ్మల్ని చెక్ చేస్తాడు. అంటే ఎంట్రీ ద్వారా మాత్రమే, లోపలికి వెళ్ళిన తర్వాత మీ పని మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ బయటకు రావాలంటే అప్పుడు ఏం చేయాలా, ఇక చెకింగ్ లేదు, ఇక్కడ మాత్రమే చెకింగ్. మీరు ఎప్పుడైనా సరే ఎంట్రీ అప్పుడే చెకింగ్ ఉండదు, కానీ ఎగ్జిట్ అప్పుడు చెకింగ్ ఉండదు. ఇది ఒక డోరు, ఇది ఎంట్రీ డోర్, ఇది ఒక డోర్, ఇది ఎగ్జిట్ డోర్. ఎక్కడ, సర్వర్కి. అంతే, సర్వర్కి ఎగ్జిట్ డోర్, ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. అది టెర్మినాలజీ నేను చెప్పాను, దాన్ని ట్రై చేయండి. సో ఆ విధంగా మనకి సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసి మనల్ని పంపిస్తాడు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి మనం ఏం చెప్పాలా, బాబు నాది డోర్ నెంబర్ 22 అని చెప్పాలా. అదే డోర్ నెంబర్ ఈ అపార్ట్మెంట్లో ఉంటుంది 22. అంతే, అప్పుడు ఆ డోర్ నెంబర్ 22 చెప్పావు కాబట్టి ఇలా 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 వచ్చి యాక్సెస్ చేసుకొని ఎస్ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటున్నాడు. అంతే, సింపుల్. అంటే యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని, సెక్యూరిటీ గార్డ్ అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ AWSలో ఏమని పిలుస్తామంటే సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్గా ఇప్పుడు చెప్పకూడదు మీకు ఇది సెక్యూరిటీ గ్రూప్ అనేది, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అయితే మనకి ఇక్కడ కొన్ని విషయాలు ఫాస్ట్గా తెలుసుకోవాలంటే చెప్పాలి, అందుకోసం చెప్పాల్సి వచ్చింది. రియల్గా అయితే ఇది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. ఐ నో వెరీ వెల్, ఎందుకంటే మనం సగం మైండ్తో కదా క్లాస్ వినేది. ఆన్లైన్ క్లాస్ అంటే సగం మైండ్, మిగతా అంటే 70% మైండ్ ఎక్కడో ఉంటుంది. సార్లు ఎవరు చూడరు కాబట్టి 70%. అదే అన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అవగాహన ఉన్న వాళ్ళు 100కి 100% రీచ్ అవుతారు అనుకోండి, అది వేరే విషయం. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తాను, అట్లా జాగ్రత్త. ఓకే, కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇది. దాన్నే మనం ఏమంటామంటే S22. ఓకే, తర్వాత 3389,
ఓకే, 44380, ఈ చాలా ఉన్నాయి ఇవన్నీ నెంబర్స్. ఏ నెంబర్ని టచ్ చేస్తే ఏం జరిగిద్దని నేను చెప్తాను. బట్ 22 అనేది టచ్ చేస్తే ఏమైంది, లినక్స్ సర్వర్లోకి కంప్లీట్గా సెక్యూర్డ్గా లాగిన్ అవ్వచ్చు అంతే. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ సబ్జెక్టు, అందుకే సెక్యూరిటీ గ్రూప్ అనేది నేను చెప్పను, తర్వాత చెప్తాను. బట్ ఎనీవే ముందుగా కొంచెం అలా హింట్ ఇచ్చాను అంతే. దీన్ని ఇంకా భారీ స్థాయిలో మంచిగా క్లాసులు నేను చెప్తా సెక్యూరిటీ గ్రూప్ గురించే. సరే, ఓకే, బాగానే ఉంది. ఆ విధంగా సెక్యూరిటీ గార్డు మనకి చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. ఇక లోపలికి పంపించిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎస్ తప్పకుండా లాగిన్ ఉంటుంది. ఇక్కడ ఒక పేరు ఇవ్వాలి. సో కేకే పాస్వర్డ్ ఉంటుంది, KK@123 అంత అయిపోయింది. లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి మన వర్క్ మనం చేస్తాం సర్వర్లో అంతే. ఇంతేనా సార్? ఇంతే. లాగిన్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దట్స్ ఇట్, అంతే. ఆ విధంగా మనం చేద్దాం. సరే సరే సార్, ఇంకా ఏమైనా మాకు చెప్పాల్సింది ఏమైనా మిగిలిందా? ఉంది. సో ఏంటది? ఏం లేదు, సింపుల్గా మీరు ఎప్పుడైనా సరే EC2 అనే సర్వీస్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే అక్కడ మీకు ఇన్స్టాన్స్ అని కనిపిస్తాయి. ఇన్స్టాన్స్ అనే ప్రదేశానికి వెళ్తే అప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ ఉంటుంది. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే సర్వర్లు తయారు చేయు అని అర్థం. సర్వర్లు తయారు చేయు అని అర్థం. అది కూడా ఉంటుంది. ఆ లాంచ్ ఇన్స్టాంట్ బటన్ నొక్కిన వెంటనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, బాబు ఇదిగో నువ్వు ఈ సర్వర్లు దేనికోసం ఉపయోగిస్తున్నావు? అప్పుడు నేను ప్రొడక్షన్ సర్వర్లు అని చెప్పాను. ఓకే, సర్వర్లు ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తున్నావు, కరెక్టే. ఈ సర్వర్లు ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తున్నావు, కరెక్టే. కానీ దీంట్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలి, OS చెప్పు అంటది. అప్పుడు ఏంది, మనం అమెజాన్ లైనక్స్ వేయాలి. ఓకే, మరి ఎందుకు విండోస్ ఉంది కదా, మరి ఎందుకు యాపిల్ ఉంది కదా, మరి దాన్ని ఎందుకు వాడలేదు, ఓన్లీ లైనక్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాడు సర్వర్లో? దాని రీజన్ ఉందా అంటే ఉంది. ఎస్, అలాగే అమెజాన్ లైనక్స్. ఆ తర్వాత దీనికి CPU అంతా 1 core CPU సెలెక్ట్ చేయాలా. ర్యామ్ ఎంత, 1 GB ర్యామ్ సెలెక్ట్ చేయాలా. హార్డ్ డిస్క్ ఎంత అంటే వాల్యూమ్ అవసరంలా, 8 GB అదే తీసుకుంటుంది సింపుల్గా. సరే, ఇది యాక్చువల్గా దీని గొడవ. అర్థమైనా? అమెజాన్ లైనక్స్ వాడతాం, సింపుల్గా లాంచ్ ఇన్స్టాంట్ బటన్ క్లిక్ చేస్తాం. అవి OS ఏం కావాలో అడిగిద్ది, CPU ఎంత కావాలో అడిగిద్ది, ర్యామ్ ఎంత కావాలో అడిగిద్ది. దాని తర్వాత మనం సర్వర్ సబ్మిట్ కొడితే సర్వర్ తయారైంది. అది వేరే విషయం. ఓకే, అది వేరే విషయం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో 98% ఉన్న సర్వర్లని లైనక్స్ సర్వర్లే. ప్రపంచంలో, ఇండియా కాదు బాస్, ప్రపంచం మొత్తంలో 98% లైనక్స్ మిషన్సే ఉన్నాయి, లైనక్స్ సర్వర్లే ఉన్నాయి. లేదు సార్, మాకు లైనక్స్ అంటే తెలియదు సార్ అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. చాలా చాలా మంచి ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ఈ ప్రపంచంలో 98% బిజినెస్ ఓనర్స్ ఆర్ యూజింగ్ లినక్స్ ప్లాట్ఫామ్, అంతే, కన్ఫర్మ్. అది ఏదైనా సరే. సరే సరే సార్, బాగానే ఉంది నేను చెప్పేది. ఇప్పుడు సార్ యాక్చువల్గా మనకి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది విండోస్ ఉంది, ఓకే. తర్వాత ఉబుంటూ ఉంది, ఎస్. ఆ తర్వాత సార్ లైనక్స్ ఉంది, ఓకే. ఆ తర్వాత మనకి మ్యాక్ కూడా ఉంది, మ్యాక్ OS. వీటన్నిటి తర్వాత చాలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వచ్చినాయి బాస్. కానీ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నేనేమంటానంటే చూడండి, యాక్చువల్గా రాసి చూస్తానండి. 100 GB, 30 GB, 8 GB. ఇదేం సారు, 100 ఏంది, 30 ఏంది, 8 GB ఏం సార్, అసలు ఇది మాకు అర్థం కాలేదు. అంటే ఏం లేదు, జనరల్గా ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఓకే. ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఓకే. ఇక్కడ ఒక సర్వర్, అంటే 3 సర్వర్లు ఉన్నాయి అనుకో. మరి అదేంది, పైన 100 GB రాశారు, పక్కన 30 రాశారు, ఏంది అసలు ఈ గొడవ? ఏం లేదు. ఎప్పుడైనా సరే ఇదిగో ఇక్కడ మనకి ఒక OS ఉంది, ఆ OS పేరే మ్యాక్. మ్యాక్, ఇది OS. యాక్చువల్గా మ్యాక్ అనేది OS. ఈ మ్యాక్ అనే OS ఈ సర్వర్, ఇది ఎంటీ బాక్స్ కాదు, ఇది సర్వర్. ఇది కూడా ఏంది, ఎంటీ బాక్స్ కాదు, సర్వర్. ఇది కూడా సర్వర్, ఇది సర్వర్. సో ఈ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన సర్వర్లో ఇన్స్టాల్ అవ్వాలంటే మన సర్వర్లో కంపల్సరిగా 100 GB ఉండాలి.
అదర్వైజ్ ఇది ఇన్స్టాల్ అవ్వదు. హే హూ ఆర్ యూ అనిద్ది. అంటే అంత హెవీ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది, 100 GB. సో 100 GB అంటే నేనేమంటానంటే ఒక సర్వర్కి 100 GB ఖర్చు పెట్టాలా. మరి 100 సర్వర్లకి ఎంత ఫ్రెండ్స్? 100 × 100 GB చెప్తారా? 100 × 100 GB ఎంత? 10,000 ఆ? 10,000 10,000? 10,000. ఓకే, 100 × 100 10,000. ఓకే, అంటే 10,000 GB నువ్వు ఖర్చు చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఫాస్ట్గా ఎంత కావాలా? 10,000 GB కావాలి నీకు ఇప్పుడు అర్జెంటుగా. ఎన్ని సర్వర్లు కావాలంటే, ఇలాంటి 100 సర్వర్లు కావాలంటే 10,000 GB కావాలి. అయ్యో, 10,000 GBకి ఎంత రేట్ అయింది? చాలా ఖర్చు అయింది. ఎవరు పెట్టుకోవాలా? క్లయింటే. ఎవరు? బ్యాంక్ వాడు. అంతే. ఈ సర్వర్ల ఖర్చు అంతా వాడే, మనం వర్క్ చేసినందుకు ఖర్చు అంతా వాడే. మరి సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేసేది సార్? ఏం లేదు, వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు అక్కడి నుంచి, నీకేమో నీకేమో 10 రూపీస్ ఇస్తాడు. 90 రూపీస్ ఏమో అక్కడికి వెళ్తాయి వాళ్ళ పాకెట్లోకి. నీకు 10 రూపీసే పెద్ద ఆనందంగా వర్క్ చేస్తూ ఉంటావు. కానీ కొన్ని కోట్లు లక్షల వ్యాపారం అది సాఫ్ట్వేర్ అనేది. అర్థమైందా? నీకు ఇచ్చేదేమో 10%, వాళ్ళు తీసుకునేది 90% అంటున్నా నేను. సో కష్టం మీది, సో రిజల్ట్ ఎవరిది? వాళ్ళది. సింపుల్గా చెప్పాలంటే కష్టమైతే మీదే. ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆ కంపెనీలు బాగుపడుతున్నాయి అంటే ఎంప్లాయీస్ వల్లే. ఎంప్లాయీ దగ్గర స్టఫ్ ఉంటుంది, ఆ స్టఫ్ ఉన్న ఎంప్లాయీ ఉంటే చాలు, కంపెనీ బాగుపడేది. అట్లా 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టావు. ఏంటి? ఒక 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టావు, కరెక్టే, బాగుంది. 100 CR హాస్పిటల్, సూపర్. డాక్టర్ లేడు మంచివాడు, ఏం చేయాలా? మూసేసుకోవటమే కన్ఫామ్. కానీ హాస్పిటల్లో 100 కోట్లు పెట్టాడు కదా, ఆయన ఎట్లుంటాడు తెలుసా? హే హూ ఆర్ యూ, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు. డాక్టర్ని కూడా గౌరవించడు. డాక్టర్ చిరాకు పుట్టి బయటకు వెళ్ళిపోతాడు కన్ఫామ్. అతనే హాస్పిటల్ పెట్టుకుంటాడు, లేదా అతనే వేరే హాస్పిటల్ జాయిన్ అవుతాడు. కాబట్టి ఏం చెప్పాలి మనం ఇక్కడ? 100 CR అయినా సరే, ఎన్ని CRలు అయినా సరే, నువ్వు పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని గౌరవించాలి, అంతే సింపుల్. ఇక్కడ కూడా ఐటీ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు మీతోటి. మిమ్మల్ని దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటారు. అయ్యా భగవంతుడా, ఈరోజు నాకు ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది నాయన, మంచిగా ఒక 10 మందిని మంచి స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ ఇవ్వు తండ్రి అని ఆయన ప్రార్థన చేసుకుని వస్తాడు. మీరేంది? అయ్యా ఎవడు పట్టుకుంటాడో నన్ను ఈరోజు, ఏం జరిగిద్దో నన్ను ఈరోజు జాగ్రత్తగా కాపాడుతండ్రి మీరు ఇక్కడ దండం వాడేమో అయ్యా మీలాంటి వాళ్ళు వస్తే బాగుండని వాళ్ళు దండం పెట్టుకుని వస్తే మీరేమో ఇక్కడ భయపడతా ఉంటారు, షివరింగ్. తెలియదు పాపం, గ్యాప్ ఇది. సో భయం వద్దు. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్స్, ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ స్కిల్స్, అంతే. అంతేగాని నీ దగ్గర ఒక 100 సర్టిఫికేట్స్ ఉన్నాయా, నువ్వు యూఎస్ రిటర్నా, ఎంఎస్ఆ, అవసరం లేదు బాస్. నీ దగ్గర స్కిల్ ఉందా, రా వచ్చేసి, అంతే. నాకు అవసరంలా. లేదు సార్ నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, జెన్యున్ ఎక్స్పీరియన్స్. నీకు జెన్యున్ ఉన్నా సరే సబ్జెక్ట్ లేకపోతే పక్కన పడేస్తారు, నీ ప్రొఫైలే నచ్చదు వాడికి. లేదు సార్ నాకు జెన్యున్ లేదు, ఏం లేదు, ఎక్సలెంట్ సార్ అన్నప్పుడు నిన్నే తీసుకుంటారు, అంతే. అట్లా ఐటీ ఇండస్ట్రీలో. కాబట్టి వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు. నువ్వే భయపడతా ఉంటావు వాళ్ళని చూస్తే. వాళ్ళేమో నీలాంటి వ్యక్తిని తీసుకొని ప్రాజెక్ట్లో పని చేయించాలని వాళ్ళ ఆశ. నువ్వేమో వాళ్ళకి దూరంగా ఉంటావు, భయపడతావు. ఇంటర్వ్యూ అంటే భయం, ఈరోజు ఫేస్ టు ఫేస్ అంటే ఇంకా భయం. పోస్ట్ పోన్, చివరికి జాబే రాదు. జాబ్ రాదు కాబట్టి ఈ కోర్సు మంచిది కాదు, అసలు ఈ ట్రైనరే మంచోడు కాదు, వేస్ట్ కోర్స్, వేస్ట్. అట్లా వద్దు అలాంటివన్నీ. ఓకే, సరే సార్, అలాగే. కాబట్టి 10,000 GB కాస్ట్ వేస్ట్ అవుతుంది ఇక్కడ. మరి అలాంటప్పుడు ఇక్కడ 10,000 GB వేస్ట్ కదా, అందుకోసం మ్యాక్ ఓఎస్ వాడాలంటే భయపడుతున్నారు. సరే సార్ బాగానే ఉంది, ఇక్కడ ఏందో 30 GB రాశారు, ఈ గొడవ ఏంది? ఏం లేదు, ఇది ఏంటంటే విండోస్ గొడవ. అర్థమైంది? విండోస్ మీకు అర్థమైంది ఎందుక? మీ సర్వర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే 30 GB ఆక్యుపై చేస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అంటే ఒక సర్వర్లో 30 GB ఆక్యుపై చేస్తుంది. ఒక సర్వర్ ఈజ్ ఈక్వల్ టు 30 GB ఆక్యుపై చేస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక సర్వరు 30 GB కావాలి. ఒక సర్వర్ 100 సర్వర్లకి ఎంత? 100 × 30 GB ఫ్రెండ్స్, చెప్పాలి. క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలి ఫాస్ట్గా, నిద్రన్న పోద్దు. 30,000 30,000 10,000? జాగ్రత్త, నిద్రపోతున్నా. 3,000 3,000. ఓకే, ఎక్సలెంట్, లైన్లో 3,000 ఓకే, 3000 GB అంతే. అంటే 100 సర్వర్స్లో మనము 3,000 GB ఖర్చు పెట్టాలా? అయ్యో,
మరి 3000 జీబీ ఫ్రీగా రాదు కదా, డబ్బులు పెట్టుకోవాలి. ఎక్కడ? AWS నుంచే. స్టోరేజ్ ఫ్రీగా ఎవడు 3000 జీబీ. దిస్ ఈజ్ ఆల్. అంటే అక్కడేమో 10,000 జీబీ పట్టింది, ఇక్కడేమో 3000 జీబీ. అయ్యో, అరే ఇంకా ఏదైనా తక్కువగా ఉందా? వచ్చాడు మనిషి. అప్పుడు ఇక్కడ 8 జీబీ కనపడింది. 8 జీబీ ఏంటిది? ఇది లైనెక్స్. ఓకే, 8 జీబీ అంటే ఏంది? లైనెక్సే. అంటే ఒక సర్వర్లో ఒక లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని నువ్వు ఇన్స్టాల్ చేస్తే 8 జీబీ ఎనఫ్. ఓకే, ఒక సర్వర్కి ఎంత? 8 జీబీ. 100 సర్వర్లకి ఎంత? 100 × 8 8 జీబీ, 800 జీబీ. ఎస్ సార్ నో? సేమ్ 100 సర్వర్లకి ఫస్ట్ అయితే 10,000 జీబీ కావాలా? అయ్యో, ఫస్ట్ కేసులో. రెండో కేసులో అయితే 3,000 జీబీ కావాలా? మూడో కేసులో అయితే 800. సో ఫస్ట్ కేసు ఏంది? అది మ్యాక్ ఓఎస్ వేయాలంటే, ఎంఏకి మ్యాక్. మరి నెక్స్ట్ కేసు ఏంది? 3,000 యాక్చువల్గా ఇది విండోస్ వేయాలంటే. మరి నెక్స్ట్ ఏంది? ఇది లైనెక్స్ వేయాలంటే, లైనెక్స్. లైనెక్స్ అనేది 800తో సరిపోతుంది. 100 సర్వర్లకి 800 జీబీ ఎనఫ్. మరి ఇక్కడ 100 సర్వర్లకి 300 జీబీగా 3,000 జీబీ కావాలి. అయ్యో, ఇక్కడ 100 సర్వర్లకి 10,000 జీబీ కావాలి. అవసరమా నాకు అంటున్నాడు క్లయింట్. అవసరమా నాకు? ఏదైతే సర్వర్ బాగా పనిచేస్తే చాలు. లైనెక్స్ బాగా పనిచేస్తుంది కదా, గో ఫర్ లైనెక్స్ అంటున్నాడు క్లయింట్. ఎందుకు? ఖర్చు తక్కువ. 800 జీబీతో 100 సర్వర్లు వస్తాయి. ఇక్కడ 100 సర్వర్లు కావాలంటే 3,000 జీబీ కావాలి. అయ్యో, ఇక్కడ మ్యాక్ అయితే ఇదేంది? ఇది ఎవరి ప్రొడక్ట్? యాపిల్ ప్రొడక్ట్. దీనికి చేయాలంటే 100,000. అంతే, అయిపోయింది. సో ఎస్ ఫ్రెండ్స్, డిఫరెన్స్ అర్థమైందా? ఎందుకు లైనెక్స్కి వెళ్తున్నారు అందరూ? వై ద పీపుల్ ఆర్ మూవింగ్ టు లైనెక్స్? వై చెప్పండి. It occupies very, very less space. What is this? It occupies very, very less space, as well as it is a lightweight operating system. Linux is a lightweight operating system, but others are heavyweight operating systems. It requires a lot of space. But Linux is a lightweight operating system. It requires a very, very less space inside a server. Yes, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది యాక్చువల్గా రియాలిటీ. సో ఇదే కాదు, ఇంకా చాలా రియాలిటీలు చూపిస్తాను. సార్ ఇప్పుడు మీరు మ్యాక్ అనేది 100 జీబీ చూపిస్తుంది అంటున్నారు కదా, మాకు రియల్గా ఎస్. విండోస్ అనేది 30 జీబీ తీసుకుంటుంది అంటున్నారు కదా, మాకు చూపిస్తారా? ఎస్. లెనెక్స్ అనేది 8 జీబీనే తీసుకుంటుంది అని చెప్పారు కదా, చూపిస్తారా? ఎస్. అన్నీ చూపిస్తాను నేను, అన్ని ఒక క్షణాల్లో. ఓకే సరే, ఇది యాక్చువల్గా ఓఎస్ గొడవ ఇది. ఓకే సరే, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఒక సర్వర్లో ఇది ఇలా ఉంది. ఎస్, ఇది సర్వర్, ఇది సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, 3 సర్వర్లు ఉన్నాయి. ఫస్ట్ సర్వర్లోనేమో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసా, మ్యాక్ ఓఎస్ వేసా. నెక్స్ట్ రెండో సర్వర్లోనేమో ఎస్ ఫ్రెండ్స్, రెండో సర్వర్లో ఇదిగో విండోస్ వేసా, విండోస్ ఇన్స్టాల్ చేసా, విండోస్. మూడో సర్వర్లోనేమో ప్యూర్ లైనెక్స్ ఇన్స్టాల్ చేసా, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసా. సో ఎప్పుడైతే నువ్వు మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేసావో, దిస్ ఇస్ మ్యాక్ సర్వర్ అంతే, మ్యాక్ సర్వర్ అంతే. ఎప్పుడైతే నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసావో ఈ సర్వర్లో, దిస్ ఇస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, అది దిస్ ఇస్ విండోస్ సర్వర్ అంటాను నేను. ఎప్పుడైతే నీ సర్వర్లో లినక్స్ ఇన్స్టాల్ చేసావో, దిస్ ఇస్ లినక్స్ సర్వర్ అంటున్నాను నేను, లినక్స్ సర్వర్ ఇది. సో ఒకటేమో మ్యాక్ సర్వర్, ఒకటేమో విండోస్ సర్వర్, ఒకటేమో లినక్స్ సర్వర్, ఇలా సర్వర్లు ఉన్నాయి బాస్, ఆ సర్వర్లు ఉన్నాయి. అయితే AWS వాడు మనకి ఏ సర్వర్లో అయినా రెంట్కి ఇస్తాడు. అది లైనక్స్ సర్వర్లో అయినా రెంట్కి ఇస్తాడు, అది విండోస్ సర్వర్లో అయినా రెంట్కి ఇస్తాడు, అది మ్యాక్ సర్వర్లో అయినా రెంట్కి ఇస్తాడు, ఇంకా సమ్ అదర్ సర్వర్లో అయినా రెంట్కి ఇస్తాడు. అయితే మ్యాక్ సర్వర్లు మనకు రెంట్కి ఇస్తాడు కానీ చాలా ఖర్చు అయింది. విండోస్ సర్వర్లు మనకు రెంట్కి ఇస్తాడు కానీ చాలా ఖర్చు అయింది. అయితే లైనక్స్ సర్వర్లు మనకి రెంట్కి ఇస్తాడు కానీ తక్కువ ఖర్చు అయింది. ఎందుకయ్యా తక్కువ ఖర్చు అయింది అంటే, మనం మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని లైసెన్స్ అనమాట పర్చేజ్ చేయాలి. లైసెన్స్ ఇది ఫ్రీ కాదు. మరి విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని పర్చేజ్ చేయాలా, ఫ్రీ కాదు, లైసెన్స్. మరి లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని ఫ్రీ, యూ కెన్ యూటిలైజ్ ఎనీవేర్. ఎస్, యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇమీడియట్లీ. ఎస్ ఆర్ నో? వితౌట్ ఎస్. కాబట్టి ఇక్కడ లైనక్స్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఎందుకే అయింది. ఫస్ట్ ఇక్కడంతా కూడా పేమెంట్, బట్ ఇక్కడ ఏంది? ఫ్రీ.
టోటల్ ఫ్రీ, తీసుకోండి మీ ఇష్టం అన్నాడు. అంటే ఫ్రీ అంటే ఏంది సార్, ఫ్రీగా ఇస్తాడు? నో నో నో, ఫ్రీ కాదు, కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అవి ఛార్జెస్ ఎందుకు పడితే నేను చెప్తాను. ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ ఎందుకు పడితే నేను చెప్తాను. ఎస్. ఈ థియరీ మొత్తం నేర్చుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ రౌండ్ క్లియర్ అయింది బాస్. ఈ థియరీ ఎవరికైతే రాదో వాళ్ళు ఇంటర్వ్యూ రౌండ్లో క్లియర్ చేయలేరు. ఎందుకంటే బేసిక్ నుంచి లాస్ట్ అడ్వాన్స్ దాకా అడుగుతాడు వాడు ఇంటర్వ్యూలో. ఈ బేసిక్కే రాని వాడికి అడ్వాన్స్డ్ ఎందుకని తీసి పక్కన పడేస్తాడు, నిన్ను ఇంటర్వ్యూ కూడా చేయడు, సగంలో తీసేస్తాడు. కాబట్టి ఫండమెంటల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి అంటే సందర్భానుసారంగా వాళ్ళకి మైండ్ ఒప్పుకోదు. హే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అన్ని ఫండమెంటల్స్ ఇది ఎందుకు ఈ క్లాసు, ఇతను ఏంది ఇంకా ఇదే చెప్తాడు. సర్వర్కి వెళ్ళి సర్వర్లో టకటక చూపించేయాలి కదా, సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయాల్సి కదా, అప్లికేషన్ ఎంత జెంకిన్స్ పైప్ లైన్ రాద్దాం, సిఎస్సిడి రా, అన్ని కొడతాం అంతే, 1 అవర్. ఆ వీడియోలో నేను చూడలేదా, ఈయనేంది ఇలా చెప్తాడు. కరెక్టే కానీ అలా చేసినందువల్ల నువ్వే దెబ్బతింటావు, నాకేం రాదు కానీ. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలవాట్లు మానేసేయండి. ముందు థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వాలా. చెప్పాను కదా, 90% థియరీ స్ట్రాంగ్ అయ్యావా నేను ఆపేవాడు ఎవడు లేడు ఐటీ ఇండస్ట్రీలో. 10% ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టు, ఏం లేదు, సింపుల్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే 90% స్ట్రాంగ్ ఉన్న నువ్వు ప్రాక్టీస్ అనేది 10% చాలు, ఎనఫ్, ఎక్సలెంట్గా రాణిస్తావు నువ్వు. ప్రాక్టీస్ అనేది 2 గంటలు చేసే పనిని నువ్వు 10 minutesలో చేయగలవు ప్రాక్టీస్. ఎందుకంటే థియరీ ఉంది నీ దగ్గర, ఎటు నుంచి ఇటు వెళ్ళాలో తెలుసు, ఏ స్టెప్ ఏం జరిగిద్దో తెలుసు నీకు. కాబట్టి థియరీ ఉన్న వ్యక్తి ప్రాక్టీస్ ఈజీ. థియరీ లేని వ్యక్తికి 5 గంటలు పట్టిద్ది ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ కూడా బట్టి. అందువల్లే ఉద్యోగాలు రావట్లా. ముందు ముఖ్యంగా డెవాప్స్లో మొత్తం బై హార్డ్ బట్టి డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేకపోతున్నారు. వై అంటే ఇదే ప్రాబ్లం. కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలా. సరే, ఇప్పుడు మ్యాక్ ఉంది, విండోస్ ఉంది, లెనిక్స్ ఉంది కదా, మరి ఏది తక్కువ కాస్ట్ అంటే లెనిక్సే తక్కువ కాస్ట్ రియల్గా. స్టోరేజ్ తక్కువ ఏదంటే లెనిక్సే స్టోరేజ్ తక్కువ, స్టోరేజ్ కాస్ట్ తక్కువ, ప్రైజింగ్ మోడల్ తక్కువ. ఏడబ్ల్యూఎస్ వాడు నీకు తక్కువ ప్రైజ్కి ఇస్తాడు రెంట్కి, ఎవరిని, లైనక్స్ సర్వర్ని. ఈ సర్వర్లు ఏంది, ఈ సర్వర్లు రెంట్ ఎక్కువ. ఎవరు, మ్యాక్ సర్వర్లు, విండోస్ సర్వర్లు, లెనిక్స్ సర్వర్లకు మధ్యలో పోటీ పెడితే అతి తక్కువగా ఇచ్చే సర్వర్ ఏదైనా ఉందంటే లెనిక్స్ సర్వరే. బట్ మరీ పవర్ఫుల్ సర్వర్, తక్కువైనా సరే చాలా పవర్ఫుల్. సరే మాకు అది చూపించండి అంటే ఇదిగో చూడండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ బాస్. నేను చెప్పేది ప్రతి డిస్కషన్లో నేను చెప్పే పాయింట్స్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీరు సిల్లిగా తీసుకోవద్దు, చాలా మందికి తెలియదు. ఇంకా సబ్జెక్ట్ మొదలగలాలి, ఇంకా సబ్జెక్ట్ మొదలు ఎప్పుడో అయింది. ఇదే సబ్జెక్ట్ అంటే థియరీ టోటల్గా, ప్రాక్టీస్ వస్తాయి, కాన్సెప్ట్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తున్నా. ఓకే, సైన్ ఇన్ అవ్వండి. సో నేను ఏడబ్ల్యూఎస్కి వెళ్తున్నా, సింపుల్గా ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తున్నా. ఓకే, ఏడోకి వెళ్ళి AWS క్లౌడ్ విచ్ వీ కెన్ యూజ్ టు క్రియేట్ సర్వర్లు తయారు చేయడం ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది సర్వీస్ వీ కెన్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ సర్వర్లు తయారు చేయడం అనేది వన్ ఆఫ్ ద టాస్క్ ఇన్ EC2 సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేస్తాం, అంతే సింపుల్గా. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటుంది EC2 డాష్ బోర్డ్. ఇక్కడ ఇది డాష్ బోర్డ్లో కొంచెం కిందకు వస్తే లాంచ్ ఇన్స్టాన్స్ ఉంది, అది క్లిక్ చేయండి. ఓకే, సో తర్వాత ఇది నాకు ABC బ్యాంక్ కోసం సర్వర్ ఇది తయారు చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ OS అనేది అమెజాన్ లైనక్సే. ఓకే, బ్యాక్ వద్దు, కొంచెం కిందకి ఇస్తే ఇన్స్టాన్స్ టైప్ 1 core CPU 1 GB మెమరీ, ఇన్స్టాన్స్ టైప్. ఇక్కడ మీరు ఇప్పుడు విషయాలు గమనించాలి మీరు. ఇప్పుడు మీరు చాలా చక్కగా విషయాలు గమనిస్తారు. చూసారా ఇవన్నీ, చూసారా? ఫ్రెండ్స్, టోటల్గా చూడండి, జాగ్రత్తగా అర్థమవుతాయి మీకు. చూడండి. సో ఇక్కడ మళ్ళీ కొంచెం పైకంటే 4 core CPU 16 GB ర్యామ్, 4 core CPU 16 GB ర్యామ్. ఓకే, దీన్ని ఇలా క్లిక్ చేసినప్పుడు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యూటిలైజ్ దిస్ సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ సర్వర్, దాని ప్రైస్ ఎంతో చూడండి. యాక్చువల్గా దాని ప్రైస్ ఎంతో చూద్దాం. ప్రైస్ ఎంతో చూద్దాం. ఓకే, 1 minute బాస్.
ఇది యాక్చువల్గా ఇది. సో దీన్ని చూస్తే మీరు ఇక్కడ ఇది చూడండి, నాకు చూడండి ఇది యాక్చువల్గా రేటు, నా రేట్ ఇది. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు మీరు 4 కోర్ సిపియు తీసుకోండి, 16 GB ర్యామ్ తీసుకోండి ఒక సర్వర్లో, కానీ ఇదిగో లైనెక్స్ సర్వర్ అయితే ఈ ప్రైస్లో ఇస్తా ఫర్ అవర్కి. ఆ తర్వాత సుసే బేస్ ప్రైజింగ్ అయితే ఇలాగిస్తా, అదే విండోస్ బేస్ అయితే ఇలాగిస్తా అంటున్నాడు. అర్థమైందా? అంటే ఏంది ఇదంతా కూడా టోటల్గా మనం తెలుసుకోవాలా. అంటే విండోస్కి ప్రైస్ ఎక్కువ ఉంటుంది రియల్గా చెప్పాలంటే పర్ అవర్ బిల్డింగ్, లైనక్స్కి కొంచెం తక్కువ ఉంటుంది అట్లా అనమాట. ఇంకా ఇంకా చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఇవన్నీ వస్తాయి. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, చూసారా? మనం ఇన్స్టాన్స్ టైప్లో మనం అన్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇట ఇదిగో ఏది ఏది ఎంత ప్రైస్ ఉందని తెలుసుకోవచ్చు. ఇదిగో చూసారా, ఇవన్నీ ప్రైజెస్ అనమాట టోటల్గా, అన్ని రేట్లు. ఏ సర్వర్ ఎంత రేటుకి వస్తుంది నీకు అని చెప్తున్నాడు వాడు. చూసారా, ఏ సర్వరు ఎంత రేటుకి వస్తుందని చెప్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, గుడ్. సో ఇదిగోండి ఇట్లా ఇట్లా ప్రైజింగ్, ఇదంతా ప్రైజింగ్ మోడల్. సింపుల్గా చెప్పాలంటే ప్రైజింగ్ మోడల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇట్లా క్లిక్ చేశా, ఇలా క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ, ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకేమంటే ఇదిగోండి విండోస్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? విండోస్ ఎంత? 8.496 USD పర్ అవర్. అర్థమైంది? ఎంత? 96 కోర్ సిపియు, 192 GB మెమరీ. 92 ఎంత? 96 కోర్ సిపియు, 192 GB మెమరీ. లైనెక్స్ సర్వర్ అయితే ఇంత రేట్ అయింది, విండోస్ సర్వర్ అయితే ఇంత రేట్ అయింది. చూసారా, ఇదిగో లైనెక్స్ బేస్ ప్రైజింగ్ 4.08, ఇదిగో విండోస్ బేస్డ్ అయితే 8.496. 8.496. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పే క్లాస్. ఇప్పుడే కాదు, లాస్ట్ గత 15 days నుంచి జరిగే క్లాసులన్నీ అద్భుతమైన క్లాసులు. థియరిటికల్గా నువ్వు స్ట్రాంగ్ ఉండగలిగావంటే చాలు, నీకు జాబ్ వచ్చినట్టే. సో నేనేమంటానంటే ఇదిగో ఏడబ్ల్యూఎస్ వాడు విండోస్ సర్వర్లు ఇస్తున్నాడు, మళ్ళీ అదే విధంగా ఇదిగో లైనెక్స్ సర్వర్లు కూడా ఇస్తున్నాడు, లైనెక్స్. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు చూడండి పర్ అవర్ బిల్లింగ్ కాస్ట్ ఎంత అంటే విండోస్ పర్ అవర్ బిల్లింగ్ కాస్ట్ విండోస్ వచ్చేసి ఇక్కడ చూడండి 8.496. ఎంత? 8.496 రూపీస్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది తెలిస్తే చాలు నువ్వు చక్కగా ఇండస్ట్రీలో నిలబడగలవు. అదర్వైజ్ ఈ స్పీక్ పక్కన పడేస్తారు నేను, ఇది కూడా తెలియకపోతే క్యాలిక్యులేషన్. సరే, లినక్స్ వచ్చేసరికి 4.08. 4.08 ఇది యాక్చువల్గా 4.0, ఇదేమో 8 ఇది. సో ఇదేమో విండోస్ బాస్, విండోస్ ఏమో ఇంత బిల్డింగ్ అనమాట యాక్చువల్గా. ఇది లైనెక్స్ ఏమో వేరే బిల్డింగ్ ఉంటుంది యాక్చువల్గా. చూసారా? ఎస్ ఎస్, ఎస్ ఇది యాక్చువల్గా. ఇది చూసారా, ఇదేమో విండోస్, ఇదేమో లైనెక్స్ ప్రైస్ పర్ అవర్కి ఇంత. లైనెక్స్ ప్రైస్ పర్ అవర్కి ఏమో 8 సారీ, విండోస్ ఏమో పర్ అవర్కి ఇది, లైనెక్స్ ఏమో పర్ అవర్కి ఇది. మరి ఇదేంది? ఇది డాలర్లు, ఇవేంటి డాలర్లు పర్ అవర్, డాలర్ పర్ అవర్ బాస్. ఏంటిది? డాలర్ పర్ అవర్. ఇప్పుడు ఐఎన్ఆర్ ఫర్ అవర్ ఎంత మార్చుకోవాలి నువ్వు? ఐఎన్ఆర్ పర్ అవర్ అంటే ఏంది మార్చుకోవాలి నువ్వు మళ్ళీ. అంటే ఈ డాలర్ని ఐఎన్ఆర్లోకి మార్చుకోవాలా. డాలర్ని ఐఎన్ఆర్లోకి మార్చాలంటే గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ సో DOLLOR డాలర్ టు ఐఎన్ఆర్, ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఇదంతా నువ్వు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నీకు ఇంత నాలెడ్జ్ ఉండాలి, ఇంత పట్టు ఉండాలి. అదర్వైజ్ క్లయింట్ని ఎదుర్కోలేవు నువ్వు. అదర్వైజ్ నాకు 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంటే ఎవరు నమ్మరు నిన్ను, అట్లా అనమాట. సరే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అంటే డాలర్ ప్రైస్ ఎంత అనేది చెప్తుంది. ఇప్పుడు దానికి సమానం ఇండియన్ ప్రైస్ వచ్చింది మనకి. డాలర్ అంటే ఎంత? ఇక్కడ $8.496 ఇక్కడ. దీన్ని ఇండియాలోకి మారుద్దాం. ఇలా కొడితే ఎస్ ఫ్రెండ్స్, డాలర్ అంతా 8.496. ఓకే, 8.496 ఇది ఇది డాలర్. ఇది దానికి సమానమైన ఇండియన్ రూపీస్ ఎంత ఫ్రెండ్స్? ఎంత వచ్చింది? 711 రూపాయలు వచ్చింది పర్ అవర్కి.
అంటే పర్ అవర్కి కాస్ట్ ఎంత అంటే ఇండియన్ రూపీస్ లెక్కన 711 రూపాయలు అవుతుంది. ఏది ఒక విండోస్ సర్వర్ను ఉపయోగించుకోవాలంటే 711 రూపాయలు కట్టాలి పర్ అవర్కి, గంటకి. ఎవరికి కట్టాలా? ఏడబ్ల్యూఎస్ వాడికి పే చేయాలా. ఓకే, సరే. మరి లెనిక్స్ అనేవాడు ఎంత పే చేయాలా గంటకంటే? డాలర్లు ఇది, ఈ సైడ్ డాలర్లు, ఇదేమో ఐఎన్ఆర్. డాలర్ ఎంత? 4.08. ఇక్కడ రాసుకో, 4.08 డాలర్స్. సో అప్పుడు ఇది ఎంత వచ్చింది ఇండియన్ రూపీస్? 341 రూపాయలు. చూసారా? 341. అంటే నీకు ఎందుకు చెప్తానంటే ఇండియన్ ప్రైస్, మీరు ఇండియన్స్ కాబట్టి. ఎస్ సార్, నా మీరు ఇండియన్స్ కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఆ ప్రైస్ నేను చెప్తాను. ఓకే, ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు మీరే చూడండి దీంట్లో ట్విస్ట్ ఏందో. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, నా బిజినెస్ అవసరాల కోసం నేను గనక విండోస్ సర్వర్లు తీసుకుంటే గంటకి 751. అదే నా బిజినెస్ అవసరాల కోసం లైనక్స్ సర్వర్ తీసుకుంటే 1 అవర్కి 341 రూపీస్ అయింది. సో 341 రూపీస్ అవుతుంది 1 అవర్కి. అంటే డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? డైరెక్ట్గా చెప్పాలంటే 1 అవర్కి అయితే 12 అవర్స్కి ఎంత అయింది, లేదా 24 అవర్స్కి ఎంత అయింది? ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ ఈ అమౌంట్. ఇది 17,000 అయింది. 17,000 అయింది ఒక రోజుకి. అంటే 1 డేకి ఏడబ్ల్యూఎస్లో విండోస్ సర్వర్ కాస్ట్ 17,000 అయింది. ఓకే, మరి అదే లైనక్స్ సర్వర్ కాస్ట్ ఇది 8,000 అయింది. 8,000 అయింది 1 అవర్, అది 24 అవర్స్కి. ఇదేంది 24 అవర్స్. ఈ ఫార్మెట్ అంతా యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ నీకు తెలిసి ఉండాలి, క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఇద్దండి, ఇది మీరు విండోస్ అయితే ఇంత ఇద్దండి అవర్కి, ఇది లైనక్స్ అయితే ఇంత ఇద్దండి అవర్కి. సో డిఫరెన్స్ ఇదండి. మరి మీకు ఎన్ని సర్వర్లు విండోస్ కావాలి, ఎన్ని సర్వర్ లైనక్స్ కావాలి, మీరే తేల్చుకోండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఈజీగా ఇక్కడ ఎక్కడ తక్కువ వస్తుందో దాన్నే చేయమంటారు మనల్ని. ఎక్కడ తక్కువగా ఉంది దాన్నే చేయమంటారు. కాబట్టి అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాడు వాడు? లైనక్స్కి వెళ్తాడు. ఎందుకు? ఇక్కడ 8,000 ఉంది, ఇక్కడ ఏంది 17,000 ఉంది. రియల్గా డిఫరెన్స్ అమౌంట్ చూస్తే పిచ్చెక్కిద్ది. ఎస్, ఇది మైనస్ సంథింగ్. సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ అమౌంట్ బాస్, డిఫరెన్స్ అమౌంట్. చూసారా? అంటే ఒక రోజులో ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు విండోస్ సర్వర్లు తీసుకుంటే? చెప్పండి, ఎంత పెట్టాలి ఖర్చు? చెప్పాలా? 17 చూడు జాగ్రత్తగా, నిద్రపోతూ. 17,000 ఆ? 17,000 ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ చూడు ఒకసారి. 17,000 కాదు. ఇప్పుడు నేను లైనక్స్ కాకుండా విండోస్ అనేది ఉపయోగిస్తే ఒక్క రోజులో ఎంత నష్టపోవాల్సి వచ్చింది అంటున్నా నేను. 8,870. అది క్యాలిక్యులేషన్. 8,000 నష్టపోవాలి నేను ఒక్క రోజులో. 8,000 మరి 30 డేస్లో ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఇదంతా క్లయింట్కి నువ్వు నచ్చుతావు అనమాట. ఇలాంటి క్యాలిక్యులేషన్ క్లయింట్కి చెప్పాలా, ఏ క్లయింట్ గుడ్ మార్నింగ్, నా క్యాలిక్యులేషన్ చూడు జాగ్రత్తగా, నీకు ప్రైస్ తగ్గిస్తా, నీకు చాలా ఎక్సలెంట్గా బిజినెస్ చేసి పెడతా నేను. ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, ఐ హ్యావ్ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. చూడు నా క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి అతనికి. అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎంత వచ్చింది ఇది చెప్పాలా. అంటే ఒక మంత్కి ఎంత పే చేయాలి ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఏంది? 2,66,000 లాస్ అవుతుంది క్లయింట్. ఒక్క నెలకి 2,66,000 లాస్ అవుతుంది క్లయింట్. ఇఫ్ యు గో విత్ దిస్ వన్, డూ యూ వాంట్ టు కంటిన్యూ? నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, ప్లీజ్ రెడ్యూస్ మై బిజినెస్ కాస్ట్. దాట్స్ వై గో టు లైనక్స్. అంతే, కన్ఫర్మ్. ఇక్కడ రెండో ఆలోచన లేదు మనిషికి. ఎందుకయ్యా రెండో ఆలోచన లేదు? ఖర్చు ఎక్కువ, తట్టుకోలేడు. మరి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఇదే బెస్ట్ అని చెప్తున్నారే, అది సోషల్ మీడియా వరకే. అది మన ఫ్రెండ్ వరకే. మన ఫ్రెండ్ తెలిసి తెలియని ఫ్రెండ్లు ఉంటారు కదా, వాళ్ళ వరకే. అసలు రియాలిటీ ఇది మనం చెప్పేది కాదు, రియాలిటీ ఇది. ఎస్, దిస్ ఇస్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్. ఇంత రేట్లకు సర్వర్లు ఇస్తాడు. అయితే ఒకడు క్వశ్చన్ వేసాడు, అయ్యా బాబు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు ఎందుకు లైనక్స్ని ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు సర్వర్ని అని చెప్పి క్వశ్చన్ వేసాడు. మనం ఉంటాడు కదా పాల్ లాంటి వ్యక్తి. ఉన్నాడా పాల్? ఉన్నావా లేవా? డౌట్ రాలేదా నీకు? సార్ ఉన్నా సార్. మంచి పని చేశారు. ఓకే, ఇప్పుడు ఎందుకు వాళ్ళు మరి అంత తక్కువ రేట్ ఇస్తున్నారు లైనక్స్ సర్వర్ని? వై?
Why the people giving you very less cost? Why AWS people giving very less cost? ఓపెన్ Linux ఎవరు is చెప్తారు free ఆన్సర్? OS. ఎవరు చెప్తారు ఆన్సర్? ఓపెన్ సోర్స్ Why the AWS people giving you very less cost? Why? Windows is There is license no based, Linux GUI. is free version OS. చెప్పాలి ఎందుకు? Why? సార్ Linux లైనక్స్ is వాళ్ళు free. వాళ్ళ సాఫ్ట్వేర్ ని అమ్మనివ్వరు సార్. Linux is free and it's CUI, command user interface. లైనక్స్ CEO కాబట్టి తక్కువ రేట్లు వస్తుంది అంతేనా? Linux It's a is free free OS. free OS. ఆ. ఓపెన్ సోర్స్ Windows is license based. అదే రీజన్, అంతే రీజన్ అదే. సో యాక్చువల్గా ఏంటంటే ఎందుకు లైనక్స్ అంత తక్కువలో వస్తున్నాయి అంటే యాక్చువల్గా మనకి విండోస్ అనేది ఏంటంటే కమర్షియల్ ఐటమ్. అది కమర్షియల్ ఐటమ్ అంటే కొనుక్కోవాలి. దట్ మీన్స్ వాట్ లైసెన్స్డ్ వర్షన్. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ, లైసెన్స్డ్ ఇది యాక్చువల్గా. బట్ అదే లైనక్స్ అనుకోండి, ఇది ఏంది 1 minute. కరెక్టే మీ ఆన్సర్. అదేమో ఏడబ్ల్యూఎస్ వాడు ఎందుకు అట్లా తక్కువ ఇస్తున్నాడు అంటే యాక్చువల్గా విండోస్ అనేది ఏమో పర్చేజ్ చేసుకోవాలి లైసెన్స్ వాడు, అందుకని సర్వర్ కాస్ట్ ఎక్కువ ఇస్తాడు. ఇదేమో తక్కువ కాస్ట్ ఎందుకు ఇస్తాడంటే ఇందుకే, సింపుల్గా చెప్పాలంటే. 1 minute. ఓహో, సంథింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో విండోస్ అనేవాడు పెయిడ్ అనమాట. అది దట్ మీన్స్ వాడు లైసెన్స్ అది. అదే లైనక్స్ అనేది ఏంటంటే ఫ్రీ, నో లైసెన్స్, ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తున్నాడు? లైనక్స్ అనే ఆ ఓఎస్ని ఫ్రీగా తెచ్చుకుంటున్నాడు, ఫ్రీగా. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అందుకోసం ఏడబ్ల్యూఎస్ వాడు లైనక్స్ని తక్కువ కాస్ట్కి ఇస్తున్నాడు, లైనక్స్ సర్వర్ని తక్కువ కాస్ట్కి ఇస్తున్నాడు. అక్కడ ఏమైంది? ఇక్కడ ఇది విండోస్ వాడింది లాక్స్ పర్చేజ్ చేసుకోవాలా, అదే నాట్ ఫ్రీ. విండోస్ అనేది ఏంది? నాట్ ఫ్రీ సాఫ్ట్వేర్. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని వాడు పర్చేజ్ చేసుకుంటున్నాడు ఎక్కడి నుంచి? అది మైక్రోసాఫ్ట్ నుంచి పర్చేజ్ చేసుకొని మనకి ఆ సర్వర్లు రెంట్కి ఇస్తున్నాడు. వాడికి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు కూడా రేట్లు ఎక్కువగానే ఇస్తాడు. ఏది? విండోస్ సర్వర్ని. వాడికి రేట్ ఎక్కువ కాబట్టి ఆ ప్రైస్ అంతా మనమే భరించాలి. బట్ ఇక్కడ ఏంది? లైనక్స్ అనేది ఫ్రీ. ఎవడిచ్చాడు లైనక్స్ ఫ్రీగా? FSF, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేవాడు లైనక్స్ని మనకు ఫ్రీగా అందించడం వల్ల ఏడబ్ల్యూఎస్ వాడికి అది ఫ్రీగా రావటం వలన అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వెంటనే లైనక్స్ అనేది కూడా కాస్ట్ తక్కువలో వస్తుంది, లైనక్స్ సర్వర్. బట్ ఇక్కడ ఏంది? విండోస్ వేస్తే లైసెన్స్ కావాలా, రెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అనమాట విండోస్. మరి మ్యాక్ కూడా అంతే, అది యాపిల్ ప్రొడక్ట్, అది అంతే. మ్యాక్ ఓఎస్ కూడా యాపిల్ ప్రొడక్ట్, మళ్ళీ రెంట్ అవన్నీ చాలా పై స్థాయిలో ఉంటాయి, అట్లా అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లియరా? సరే, Yes, sir. ఓకే, క్లియర్. ఇప్పుడు బాగుంది. ఇవన్నీ ఆన్సర్లే. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్లన్నీ ఏంటి అనుకున్నారు? ఇక్కడ చూడండి, నేను చెప్పే క్వశ్చన్ల ఆన్సర్లు ఏంది? ఇది ఏంటది? సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను డిస్కస్ చేస్తాను మీతోటి చాలా రోజుల నుంచి. సినారియో బేస్డ్ ఐటీ క్వశ్చన్స్ ఇవి, రియల్గా చెప్పాలంటే. ఓకే, గుడ్. సరే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు మనకి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి కదా, చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. అంటే చాలా రకాలు అంటే ఏంది? ఒకటేమో ఇక్కడ జొమాటో ఒక బిజినెస్ ఉంది, అది ఫుడ్ డెలివరీ. ఓకే, ఇంకో సైడ్ ఏమో మనకి జొమాటో కాకుండా ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ ఒక బిజినెస్ ఉంది. అదేంటిది? ఆ ఫ్లిప్కార్ట్ బిజినెస్ అది వేరే, కామర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇంకో సైడ్ ఏమో HDFC బ్యాంక్ ఉంది, అదేంది? పెద్ద బ్యాంక్ అది. ఇంకో సైడ్ ఏమో ICICI బ్యాంక్ ఉంది, చాలా పెద్ద బ్యాంక్. ఇంకో సైడ్ ఏమో IRCT రైల్వే టికెట్ బుకింగ్ ఉంది, ఇది రైల్వే టికెట్స్ బుకింగ్. ఇంకో సైడ్ ఏమో రెడ్ బస్ ఉంది, అదేంది? రెడ్ బస్ అంటే టికెట్ల బుకింగ్ సిస్టమ్. ఇక్కడ జొమాటో ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది, ICICI బ్యాంక్ ఉంది, IRCT ఉంది, ఆ తర్వాత ఓలా క్యాబ్ ఉంది. ఓలా కూడా బిజినెస్, ఓలా. వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, అయితే వీళ్ళు జొమాటో నడవాలంటే ఏం కావాలా? వాడికి సర్వర్లు కావాలా. ఇది ఫ్లిప్కార్ట్ నడవాలంటే ఏం కావాలా? వాడికి సర్వర్లు కావాలా. HDFC బ్యాంక్ నడవాలంటే ఏం కావాలా? వాడికి సర్వర్లు కావాలా. ICICI బ్యాంక్ నడవాలంటే ఏం కావాలా? వాడికి సర్వర్లు కావాలా.
ఐఆర్సిటీ నడవాలంటే సర్వర్లు కావాలా, రెడ్ బస్ నడవాలంటే సర్వర్లు, ఓలా నడవాలంటే సర్వర్లు. అంటే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి అప్లికేషన్ నడవాలంటే సర్వర్లు కావాల్సిందే. ఓకే, మరి ఇప్పుడు ఈ సర్వర్లు కావాలి కరెక్టే, కానీ ఫ్లిప్కార్ట్కి ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వర్లు ఇవ్వాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వర్లు ఇవ్వాలి, రెడ్ బస్కి ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి, లేదా జొమాటో అప్లికేషన్ నడిపించడానికి ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి, లేదా ఓలా, ఊబర్, ర్యాపిడో అలాంటి వాటిని నడిపించడానికి ఎలాంటి సర్వర్లు ఇవ్వాలనేది యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నువ్వుకి తెలిసి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేనేమంటానంటే ఇప్పుడు ఏం లేదబ్బా, ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, అతను ఎంత ఇప్పుడే ఫస్ట్ క్లాస్ 1వ తరగతి చదువుతున్నాడు సింపుల్గా. ఇంకొక పర్సన్ ఉన్నాడు పాపం, ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే అతను చాలా జబర్దస్త్గా ఉంటాడు మనిషి, బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి. అప్పుడు ఏంది, ఇక్కడ అతనికి ఒక ల్యాప్టాప్ ఇస్తాం. ఇక్కడ ఏంది, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 1వ తరగతి చైల్డ్, యాక్చువల్ చిన్న పిల్లోడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అతనికి ఒక ల్యాప్టాప్. అయితే నా తెలివితేటలు ప్రయోగించి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి i9 ప్రాసెసరు, ఆ తర్వాత ర్యామ్ వచ్చేసి 64 GB ర్యామ్ ఇచ్చా. బా ఎక్సలెంట్. అంటే నా తెలివితేటలు అట్టున్నాయి అనమాట. వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఈ పిల్లవాడి పేరెంట్స్ నా దగ్గరికి వచ్చాడు నా షాప్కి. నేను చెప్పా, అంటే నా ఉద్దేశం ఏంది, మంచి ప్రాసెసర్ అండి, మంచి ర్యామ్ అండి, తీసుకోండి అని ఇచ్చా. వాళ్ళకి అదే పనిగా ఆ పిల్లవాడికి i9 ప్రాసెసర్, ర్యామ్ 64 GB మొత్తం కలిసి దాదాపు 1,50,000 అయింది ఖర్చు. తీసుకొని ఇంటికి వచ్చారు. వీళ్ళ పేరెంట్స్ అయ్యా మా వాడు బీటెక్ చదువుతున్నాడు, మంచిది అయ్యా ల్యాప్టాప్ అంటే, వాళ్ళకి ఏం చేశా తెలుసా, నా తెలివితేటలు ఎక్కువ కదా. అప్పుడు ఏం చేశాను, వాళ్ళకి నేను i3 ప్రాసెసర్ ఇచ్చా. ఇచ్చి ఆ 4 GB ర్యామ్ ఇచ్చా. మరోడు బీటెక్ జబర్దస్త్ క్యాండిడేట్, మరి జబర్దస్త్ క్యాండిడేట్ కానీ దాంట్లో ర్యామ్ ఎంత ఉందో మరి ప్రాసెసర్ ఎంత ఉందో తెలియదు పాపం మనోడికి. కొత్తగా ల్యాప్టాప్ కనపడితే చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక ఈయన ఏం చేస్తున్నాడు, i3 ప్రాసెసర్ ఇది, ఈయనేమో 4 GB ర్యామ్ తీసుకుంటే ఎంతకాడికి మనోడు చూసేది సినిమాలు, క్రికెట్లు అవి కదా, సిస్టమ్ స్లోగా నడుస్తుంది. ఇక మమ్మీ డాడీని కోప్పడడం అలవాటు చేసుకుంటాడు కదా. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ షాపోడు దగ్గరికి పోయాడు, అరే బాబు షాపోడు, ఏమిట్రా నువ్వు ఏం ల్యాప్టాప్ ఇచ్చావురా, ఇంత స్లోగా ఉంది ఏంది, నేను తట్టుకోలేకపోదని అన్నప్పుడు వాడు చెప్తాడు, అయ్యా బాబు ఇక్కడ i3 ప్రాసెసర్ ఇచ్చేసాను, ఏమో 4 GB ర్యామ్ ఇచ్చాను, అందువల్లే స్లో. మరి వీడికి ఎందుకు ఇచ్చావు ఇంతది, తెలియక అటుదట్టు ఇటు ఇచ్చాడు మార్చి, తెలియక. అంటే ఎవరికి ఎలాంటి ల్యాప్టాప్ ఇవ్వాలో తెలియలా. అలాగే ఇక్కడ కూడా రెడ్ బస్కి ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి, ఫ్లిప్కార్ట్ ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి, అవసరమైతే ఐఆర్సిటీకి ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాంటి సర్వర్లు ఇవ్వాలి అనేది మనం తెలుసుకొని ఇవ్వాలి. ఎవరికి పడితే ఏ సర్వర్లు పెడితే ఆ సర్వర్లు ఇవ్వకూడదు. అర్థమైందా? అంటే దాని అర్థమైంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 1 GB ర్యామ్ వేసి 1 core CPU సర్వర్ ఇచ్చా. ఓకే, అలాంటి సర్వర్లు ఒక 100 ఇచ్చా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఆ తర్వాత ఇదిగో జొమాటోకి ఏమో ఇందాక నేను చెప్పానే 16 core CPU, అర్థమైందా, 16 core CPU 64 GB ర్యామ్ ఇచ్చా. ఇప్పుడు దీన్ని ఎలా ఉంటుంది, ఎలా చూడాలి మనం, నేను క్లౌడ్ ఇంజనీర్నేనా, నో, వి డోంట్ నో ఎనీథింగ్. అంటే యాజ్ అండ్ వెన్ ఎస్ రిక్వైర్డ్ వీ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ బాస్. అంటే దాని అర్థమైంది, ఎప్పుడైతే నువ్వు ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చిందో నువ్వు మారాలి అంతే. అంతేగాని నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా 16 core CPU ఇస్తా, 64 GB ర్యామే ఇస్తా, అన్ని సర్వర్లు ఎలాగిస్తానంటే కుదరదు. నో, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అంటే, ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు యూ మస్ట్ అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్. వాట్ ఈస్ ద క్లయింట్ బిజినెస్? ఓకే, వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ క్లయింట్ బిజినెస్ అండ్ ఎస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, మెట్రోపాలిటన్ సిటీస్లో నడుస్తుందా, నార్మల్ సిటీస్లో నడుస్తుందా? నడుస్తుంది, కరెక్టే. అసలు ఈ బిజినెస్కి ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఈ అప్లికేషన్ని ప్రతిరోజు హిట్ చేసేది ఎంతమంది దీన్ని హిట్ చేస్తున్నారు? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ నీడ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ బిఫోర్ గివింగ్ సర్వర్స్ టు ఎనీ క్లయింట్. నువ్వు సర్వర్లు క్లయింట్కి ఇవ్వదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా క్లయింట్ బిజినెస్ని నువ్వు ఖచ్చితంగా అంచనా వేయాలి. అంటే అతనికి 16 GB ర్యామ్ ఇస్తే సరిపోద్దా, లేకపోతే 64 GB ర్యామ్ ఇస్తే సరిపోదా తెలుసుకోవాలి. నువ్వు అనవసరంగా 1 core CPU 1 GB ర్యామ్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఏమైంది, కొలాప్స్, మధ్యలో సర్వర్లు మొత్తం ఆగిపోతాయి. అప్పుడు మళ్ళీ వస్తాడు, ఏమయ్యా క్లౌడ్ ఇంజనీర్,
చదువుకున్నావా లేకపోతే కాఫీలు కొట్టావా అంటాడు వాడు మళ్ళీ. అర్థమైందా? మళ్ళీ అప్పుడు ప్రాబ్లం. సో కాబట్టి యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా వీ నీడ్ టు ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు అవర్ క్లయింట్. దాట్స్ వై వాళ్ళు మనల్ని ఏమని పిలుస్తారంటే ఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని పిలుస్తారు మనల్ని. ఎవరిని? క్లౌడ్ ఇంజనీర్ని ఇంకో భాషలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని పిలుస్తారు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ కోసం ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. చెప్తా, ఎగ్జామ్స్ రాస్తే ఉద్యోగాలు వస్తాయా? రావు. 20 ఎగ్జామ్స్ పేపర్లు బాగా రాసి 20 పేపర్లు పట్టుకుంటే ఉద్యోగాలు రాస్తే రావు. సబ్జెక్ట్ ఉంటేనే వచ్చింది. మళ్ళీ అలా కూడా తెలుసుకోండి. తెలివితేటలు ప్రయోగించకండి. ఈ కోర్స్ నేర్చుకున్నావు క్లౌడ్ కంప్యూటింగ్ అయితే నువ్వు ఎగ్జామ్స్ రాస్తే వెంటనే జాబ్ వచ్చింది. ఏం రాదు. 20 పేపర్లు ఖాళీ పేపర్లు పెట్టుకున్నట్టే, అంతే. ఏం లేదు ఆడ. ఫస్ట్ నీ దగ్గర నోరు తెరిచి మాట్లాడగలిగే శక్తి ఉండాలా, ఎక్స్ప్లెయిన్ చేసేలా శక్తి ఉండాలి. అంతేగాని 20 పేపర్లు పెట్టుకొని నాకు దగ్గర ఎన్ని ఎగ్జామ్స్ రాశానని ఎవడైనా రాస్తాడు ఎగ్జామ్స్. పేపర్లు డబ్బులు కడితే ఎవరైనా ఎగ్జామ్ రాసేసి మొత్తం ఇస్తున్నాడు. ఎందుకది? నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవే కీలకం అవుతాయి. అది ఇప్పుడు కాదు. ఫస్ట్ నువ్వు ఎంట్రన్స్ అప్పుడు ఏం కావాలంటే నీ దగ్గర సబ్జెక్ట్తోనే పని. బాగా ఎంట్రన్స్ అయ్యి ఒక 15-10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నిన్ను గురించి క్లయింట్కి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా చేసి చెప్పాలి కాబట్టి సర్టిఫికేషన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేపిస్తాం మనం, అంతే. దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్. అది రియల్గా చెప్పాలంటే. సో ఆ ఎగ్జామ్స్ 3 లెవెల్స్లో ఉంటాయి. ఆ లెవెల్స్ కూడా నేను తర్వాత చెప్తా. ఏ లెవెల్? ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇలా ఎగ్జామ్స్. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఎగ్జామ్స్ అవి ఇవని ఇట్లా అక్కడ ఇక్కడ మనేశ్వరం మోసపోకండి దయచేసి. ఏమొద్దు, కోర్స్ నేర్చుకోండి ఫస్ట్. ఓకే, గుడ్. కాబట్టి మనల్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అని పిలుస్తాం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో వీ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు అవర్ కస్టమర్స్. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ బిజినెస్ వీ ప్రొవైడ్ యూ సర్వర్స్. బేస్డ్ ఆన్ ద క్లయింట్ బిజినెస్ వీ ప్రొవైడ్ యూ సర్వర్స్. అంటే ఎలాంటి సర్వర్లు ఇవ్వాలో మనం తెలుసుకొని ఇవ్వాలి. అంటే క్లయింట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏందో తెలుసుకోవాలా, అసలు క్లయింట్ బిజినెస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలా, అసలు క్లయింట్ బిజినెస్కి సంబంధించిన కస్టమర్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలా. ఇవన్నీ అంచనా వేసిన తర్వాత ఆ క్లయింట్కి సర్వర్లు సజెషన్ చేయాలా. నువ్వు ఇంత CPU వేసుకుంటే బెస్ట్, నువ్వు ఈ OS వాడితే బెస్ట్, ఇదిగో నువ్వు ఇంత ర్యామ్ వేస్తే బెస్ట్, ఇదిగో నువ్వు ఇంత హార్డ్ డిస్క్ తీసుకుంటే బెస్ట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలం మనం. సో అప్పుడు వాడు అంటాడు ఓకే క్రియేట్ 1000 సర్వర్స్ ఫర్ మీ అంటాడు. అప్పుడు లాస్ట్లో ఇవన్నీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో అంటాడు క్రియేట్ 1000 సర్వర్స్ ఫర్ మీ అంటాడు. అప్పుడు నువ్వు సర్వర్లు తయారు చేసుకుంటావు, అప్పుడు నువ్వు సర్వర్లు మేనేజ్ చేస్తావు. నెక్స్ట్ వేరే. అర్థమైందా? అట్లా అనమాట. ఆ విధంగా మనం సర్వర్లు చేసుకోవాలా. ఇది ఒక పాయింట్. ఇవన్నీ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇస్ ఇట్ క్లియర్ నౌ?